యోబు గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. చూడండి. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెండ్రందరూ అంతకు ముందు అతనికి పరిచర్యులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహమును ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని పాదాలు పట్టుకుందాం. దేవా, నాతో మాట్లాడయ్యా అని దేవుని మీరు కూడా అడగండి. లైవ్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. మీరు కూడా దేవుణ్ణి వేడుకోండి, అందరితో దేవుడు మాట్లాడున్నట్లు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రం. ఈ ప్రత్యేక సమయంలో మమ్మల్ని అందరిని ఇలా సమకూర్చి నీ మాటలు వినిపింపనించి, ఇదిగో నీవు నాయన ఆశ కలిగి ఉండగా మేము మిగుల ఆశ కలిగి ఉన్నాం నీ మాటల కోసం. మనుష్య మాత్రుడు మాట్లాడితే అది కేవలం నిష్ప్రయోజనం. మనుషుడు వట్టివాడు తండ్రి. నీవే మాట్లాడు, నీ నామానికి మహిమ తెచ్చుకో. మా మనోనేత్రాలు బాగుగా వెలిగించు. సంగతుల యొక్క లోతులను గ్రహించుటకు సహాయము చేయి నా ప్రభువా. నీ బిడ్డలు లైవ్ ద్వారా అలాగే ప్రత్యక్షంగా నా ఎదుట అనేకులు నాయన ఆసక్తిగా కనిపెట్టుకుని ఉండగా అందరితో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింప చూసే దురాత్మ అంధకార శక్తుల సైతన్య శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. దేవా, నీ కాపుదల ప్రసాదించండి. మీరు మాట్లాడారు, సృష్టి జరిగింది నాయన. మీరు పలికారు, సృష్టి కలిగింది. మీరు పలికితే నాయన శూన్యమైన మా బ్రతుకులు సృష్టిగా, సుందరమైన సృష్టిగా మార్చబడతాయి. మీరు మాతో పలకండి దేవా, మాతో మాట్లాడండి. నీ దాసుడు నేను మేమందరము కూడా నేర్చుకున్నట్లు సహాయము చేయాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన అందరి భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ కూడా మరిచిపోకూడని ఒక అమూల్యమైన పాఠం దేవుడు యోబు గ్రంథంలోని ఈ వచనంలో మనకు పొందుపరిచాడు. యోబు గ్రంథంలో ఏం జరిగిందో స్టోరీ మొత్తం మీకు తెలుసు. దేవుడు సాతాను మాట్లాడుకోవటం, దేవుడు యోబుని నీతిమంతుడని చెప్పడం, సాతాను అతడు ఊరకనే నీతిమంతుడయ్యాడా, నీవు అతనికి అతన్ని కలిగిన సమస్తానికి ఆశీర్వాదం ఇచ్చి భద్రతనిచ్చావు కాబట్టి అన్ని విషయాల్లో దీవిస్తే ఎవరైనా అలానే ఉంటారు, నీ అభిప్రాయం సరైంది కాదు అని దేవుణ్ణి తప్పుపట్టడం. అట్లయితే అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు తీయొద్దు, అతనికి ఇక ఏం చేయాలనుకున్నావో అంతా చేయమని యోబుని దేవుడు అప్పగించటం. ఇదంతా చరిత్ర మనకు తెలుసు, జరిగిన విషయం అంతా తెలుసు. ఇప్పుడు మీరు చదివినటువంటి వాక్య భాగం ఏదైతే ఉందో అది 2వ ఘట్టంలో జరిగింది. యోబు శ్రమల కొలిమిలో కాలుతున్నప్పుడు మరి యోబుకి అన్నదమ్ములు ఉన్నారన్న సంగతే మనకు అర్థం కాదు. యోబుకి అక్క చెండ్రెండ్రు ఉన్నారన్న సంగతే మనకు అర్థం కాదు. యోబుకి సమీపస్తులైన బంధువులు చాలామంది ఉన్నారు, అది కూడా వాళ్ళు సంపన్న స్థితిలో ఉన్నారన్న సంగతి మనకు అర్థం కాదు. ఎంత అంటే వరహా ఇచ్చే స్థాయిలో, ఉంగరం ఇవ్వగలిగే స్థాయిలో, బంగారు వస్తువులు ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నారన్నది మనకు అర్థం కాదు. కానీ వీళ్ళందరూ యోబు శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు ఎటుపోయారో కనబడరు, ఎక్కడున్నారో కనబడరు, ఎందుకు రాలేదో అర్థం కాదు. కానీ
దేవుడు మరలా ఏబుని రెండంతలుగా ఆశీర్వదించిన తరువాత వీళ్ళంతా కూడా వచ్చి ఏబుని పలకరించటం, పరామర్శించటం మాత్రమే కాకుండా, ఎన్ని కష్టాలు పడ్డావయ్యా, ఎంత లేసి బాధలు పడ్డావయ్యా అని వాళ్ళు ఏడ్చారట. అంటే ఏబు పడే కష్టాల విషయంలో అంత ఫీలింగ్, అంత బాధ, కన్నీరు పెట్టగలిగేంత ప్రేమ కలిగినటువంటి తోడబుట్టిన వారు, సంబంధులు. మరి ఏబు అంత భయంకరమైన అగచాట్లలో ఉన్నప్పుడు ఏమైపోయారు, ఎటుపోయారు అనేది ఒక ప్రశ్న. ఏబు కూడా చాలాసార్లు ఆయన వచనాల్లో అంటాడు, నా ప్రాణ స్నేహితులకు నేను అసహ్యుణ్ణయ్యాను, నా వారు నా చెంతన నిలువరు, నా దాసీ జనాంగం సైతం నా మాట వినరు, నేను వారికి అసహ్యుణ్ణయిపోయాను అని తన ఇంటనున్న పనివారి విషయంలోనే కాదు, తన వారందరి విషయంలో ఇదే బాధను వెళ్ళబోస్తాడు. దావీదు భక్తుడు కూడా, కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు కూడా కొన్ని సందర్భాల్లో, నా వారెవరూ నా దగ్గర నిలవలేదు, నా నెలవరులు నాకు దూరస్తులైపోయారు అని ఆయన కూడా పాపం బాధపడతాడు. దావీదు అదే విధంగా బాధపడ్డాడు, ఏబు భక్తుడు కూడా అదే విధంగా బాధపడ్డాడు. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఆ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు అనే ప్రశ్న మనకి పుడుతుంది ఆ వచనం చదివితే. ఇంతసేటు ప్రేమించేవాళ్ళు ఏబు ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? తెలియక రాలేదా? తెలిసి కూడా రాలేదా? అసలు ఇప్పుడెందుకు వచ్చారు, అప్పుడెందుకు రాలేదు? ప్రశ్న. ఏముందిలే అని మీకు అనిపించవచ్చు, ఏదో ప్లెయిన్గా బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతే. కానీ అక్కడ కొంచెం ఆగి ఆలోచిస్తే దేవుడు చేసేటువంటి ఒక సున్నితమైన కార్యం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అదే ఈరోజు మన పాఠం. ఇది దేవుని నమ్మి, ప్రేమించి, సేవించి, దేవుని సంకల్పాలను ఎరిగి పనిచేసి దేవుని మార్గంలో ప్రయాణం చేసేటువంటి భక్తులందరూ దాదాపు ఎరిగే ఉంటారు. ఒకవేళ తెలిసి ఉండకపోతే ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనుషుడు బాగా వినాలి, ఇక విషయంలోకి వస్తున్నా. మనుషుడు పుట్టుకతో దేవుని ఎరగడు, పుట్టుకతో దేవుని ఎరగడు. ఫస్ట్ తల్లిదండ్రులని, తర్వాత ఇంటనున్న తోడబుట్టిన వారిని, కుటుంబ సభ్యుల్ని. ఒక 5 ఏళ్ల ప్రాయం వచ్చిన తర్వాత స్కూల్లో అది టీచర్ని లేక మాస్టర్ని. చిన్ననాటి నుంచి వాడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి తల్లిదండ్రులు భక్తి చేస్తారు, కానీ దేవుని విషయంలో అంత పట్టింపు కలిగి ఉండడు. ఊహ తెలిసిన దగ్గర నుంచి కంటికి కనబడుతున్నటువంటి తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, బంధువులు, ఆహారం, వాళ్ళ కలిగినటువంటి స్థితిగతులు, ఇవన్నీ చూస్తూ పెరుగుతాడు. కాబట్టి అతను చిన్ననాటి నుంచి కూడా ఈ బంధాలని ఆధారం చేసుకుంటాడు. తర్వాత పెద్దవాళ్ళు మాట్లాడుకున్న మాటల్ని బట్టి నేను సంపాదించాలి, నేను కూడా చదవాలి, తెలివి కలిగిన వాడిని అనిపించుకోవాలి అని డబ్బు, అలాగే సంపాదన, లేకపోతే పేరు ప్రఖ్యాతుల కొరకైన ఆలోచన, తర్వాత కుటుంబ సభ్యుల క్షేమం, తర్వాత స్నేహితులు, ఒక ప్రపంచం మనిషి చుట్టూ అల్లుకొని పోయిద్ది. ఏ స్థాయిలో అల్లుకొని పోయిద్దంటే ఇవన్నీ నంబర్ 1, దేవుడు అనేవాడు నంబర్ 2 అన్న మెట్టులోకి వెళ్ళిపోతాడు మనిషి. ఎందుకంటే ప్రారంభం నుంచి అలాంటి పునాది వచ్చింది. ఊహ తెలిసిన దాని దగ్గర నుంచి, పుట్టింది దగ్గర నుంచి ఈ అనుబంధాలు, ఈ ఆకర్షణలు, ఇవన్నీ కూడా పెనవేసుకున్నందున వాటిని
నంబర్ 1 నుండి నంబర్ 2లోకి సెకండ్లోకి నెట్టడం మనిషికి తేలికైన పని కాదు, చాలా కష్టమైన పని. ఎంతన్నా చెప్పు, ఎంతన్నా మొత్తుకో. మనం దేవుని విషయాలు మాట్లాడినప్పుడు, దేవుని సంగతులు తెలియజేసినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ కలిగి ట్రై చేస్తాడు, కానీ 1, 2, 3 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ మొదటి మెట్టుకే వెళ్ళిపోతాడు. కనబడని దేవుని రాజ్యం సంగతేమో, దేవుని సంగతేమో, కనబడుతున్నటువంటి ఈ ప్రకృతి, ఈ సృష్టి, ఈ విధానం, ఈ మనుషులు, ఈ బంధాలు, అనుబంధాలు, ఈ డబ్బు, ఈ సంపద, ఈ ఆరోగ్యం, ఈ భోగభాగ్యాలు, ఇదంతా ఇదే తనకు ప్రాముఖ్యం, ప్రాణాధారం, ముఖ్యం అన్నట్లుగా దాదాపు మనుషులందరూ కూడా ఇదే పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు దేవుని సంబంధులందరి విషయంలో దేవుడు జోక్యం చేసుకొని పనిగట్టుకొని ఈ అభిప్రాయాలన్నింటినీ కూడా విరగొట్టి మనిషి తనకు ఏదేది ఆధారం అనుకుంటున్నాడో, ఏదేది ప్రాముఖ్యంగా ఎంచుతున్నాడో అదంతా కూడా దేవుడు పనిగట్టుకొని విరగొట్టేటువంటి ప్రక్రియను మన జీవితంలో ప్రారంభిస్తాడు దేవుడు. అర్థమైందా? దేవుడు కట్టటమే కాదు, విరగొట్టే పరిచర్య కూడా చేస్తాడు. ఉదాహరణకి ఏబు విషయంలో మనం తీసుకుంటే, ఏబు ఏమేమి నష్టపోయాడు అనే వరుసగా మనం ఆలోచన చేస్తే, పశు సంపదలు పోయినాయి నంబర్ 1. నంబర్ 2, పొలములు, భూములు పోయినాయి. నంబర్ 3, కడుపున పుట్టిన పిల్లలు పోయారు. నంబర్ 4, తనకెంతో సన్నిహితులు, ఆత్మీయులు అనుకున్నటువంటి తోడబుట్టినటువంటి వాళ్ళు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళు అడ్రస్ లేరు. తన బంధు జనావళి, వాళ్ళు అడ్రస్ లేరు. తన జ్ఞానం, తన తెలివితేటలు, తన చురుకుదనం వెర్రితనం అయిపోయింది. రాసుకుంటున్నారు వరుసగా ఏమేమి నష్టపోయాడో అనేది తెలుసుకుంటే ఇవన్నీ కూడా ఉంటాయి. వీటితో పాటు తన దేహంలో, తన శరీరంలో ఉన్నటువంటి బలం, ఆరోగ్యం, అది సైతం ఎఫెక్ట్ అయిపోయింది. బలహీనుడైపోయి, రోగి అయిపోయి, మంచి అవయవ సౌష్ఠవం కలిగినటువంటి వ్యక్తి కాస్త కురూపిగా మారిపోయి, అసహ్యమైన రోగ పీడితుడైపోయి, బలహీనుడైపోయాడు. ఎందుకు ఇవన్నీ కూడా దేవుడు పనిగట్టుకొని ఏబు విషయంలో ఎలా చర్య తీసుకున్నాడు? ఏబు విషయంలోనైనా మన విషయంలో కూడా అది జరిగిద్దా అంటే, తనను ఎందరు అంగీకరించారో, ఎంతమందిని తన రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడో అందరి విషయంలో కూడా దేవుడు ఇలానే జోక్యం చేసుకుంటాడు. ఇలానే జోక్యం చేసుకుంటాడు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనిషి తనకు ఏదేది ఆధారం అనుకుంటాడో, వీడు ఆధారంగా నిలుపుకున్న వాటన్నిటిని కూడా పనిగట్టుకుని విరగొట్టి, నీవు ఆధారాలుగా గుర్తించినవన్నీ కూడా నీకు కేవలం నిష్ప్రయోజకము అనే గ్రహింపు మనకు కలిగించడానికే దేవుడు ఈ పని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వరుసగా ఒక్కొక్కటి వద్దాం. నంబర్ 1, ఏబు ఆధారం చేసుకున్నవన్నీ పశువులు, దూకిటెద్దులు, మందలు, ఇవన్నీ భూ సంబంధంగా ఆధారాలు అయితే, పరలోక రాజ్యానికి తను చేరటానికి ఇంకొకటి ఆధారం చేసుకున్నాడు. అది ఏమిటంటే స్వనీతి, స్వీయత. దీన్ని ఆధారం చేసుకున్నాడు నిత్యత్వానికి. దేవుడేమో దాన్ని ఒప్పుకోడు. కానీ ఏబు గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, ఏబు తన విషయంలో తనకున్న ఫీలింగ్ ఏంటో వ్యక్తపరుస్తాడు అనేక పర్యాయాలు.
గతంలో ఒకే ఒక్క వచనం మీకు ప్రత్యేకంగా చూపించాను, అది మీకు గుర్తుందో లేదో. ఒకసారి మీరు ఏబు గ్రంథం తీసుకోగలిగితే ఏబు పలికిన ఆ మాట మీరు చూడొచ్చు. దేవుని ముందుకు నేను ఇలా వెళతాను అని ఏబు మాట్లాడతాడు. 31-37. ఒక్కసారి చదువు తల్లి. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వల్లే నేను ఆయన యుద్ధకు వెళ్ళేదను. ఆ మాట మీరు గమనించారా? ఏబు గ్రంథం 31-37లో ఏమంటున్నాడు? రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళుదును. ఎట్లా పోతాను అంటున్నాడు? రాజులాగా. దేవుడు జడ్జి స్థానంలో ఉంటే, దేవుడు న్యాయపీఠం మీద ఉంటే, నేను ఆయన ఎదుటికి ఎలా వెళ్తానో తెలుసా? ఓ ముద్దాయిలాగా వెళ్ళను. తలదించుకొని చేతులు కట్టుకొని దొంగ చూపులు చూసుకుంటా, నేల చూపులు చూసుకుంటా వెళ్ళను. నేను రాజు తన సింహాసనం మీదకి ఎలాగైతే వెళ్తాడో, రాజు వ్యక్తుల ముందుకు ఎలాగ వస్తాడో నేను అలా వస్తా. రాజు అలాగ వస్తాడండి. సభలోకి రాజు ఎలా వస్తాడండి? ముద్దాయిలాగా తలదించుకొని నేల చూపులు చూసుకుంటా చేతులు కట్టుకొని వస్తాడా? నో, రాజు తల ఎత్తుకొని గంభీరంగా నడుస్తూ, రాజ టీవీ అంటారు, ఒక టీవీతో, ఒక దర్పంతో వస్తాడు రాజు. ఏబు దేవుని ఎదుటికి నేను ఇలా వెళతాను అన్నాడు అంటే, తన స్వీయత మీద, తన వ్యక్తిగత పరిశుద్ధత కానీ, న్యాయ ప్రవర్తన కానీ, నీతిమంత్వం కానీ ఎంత శ్రేష్టమైనవని ఏబు గుర్తించాడో మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏబు ఒక్కడి విషయంలోనే కాదు, అందరి విషయంలో కూడా దేవుడు ఈ అభిప్రాయమును విరగొట్టవలసి ఉన్నది. అక్కడ దేవుడు ఒక వ్యక్తిని విరవలేదనుకో, అతడు అసలు పూర్తి డేంజర్లో పడే అవకాశం ఉంది. జడ్జిమెంట్లోకి వచ్చి న్యాయ నిర్ణయంలో అతను తీర్పు తీర్చబడి అగ్నిగుండానికి పోయే ప్రమాదం కూడా ఉంది. కానీ ఏబు పరిస్థితి చూస్తే, ఆత్మ సంబంధమైన లోకానికి, నిత్యత్వానికి చేరటానికేమో తన స్వీయ పరిశుద్ధత, స్వీయ నీతి, స్వీయ కార్యములు ఆధారం చేసుకున్నాడు. భూమి మీద సుఖ జీవనానికేమో ఈ భూ సంబంధమైనటువంటివి, వస్తు సంపదలు కావచ్చు, సిరి సంపదలు కావచ్చు, ధనధాన్యాదులు కావచ్చు, బంధు జనావళి, వారి యొక్క ప్రేమానురాగాలు కావచ్చు, ఇవన్నీ ఆధారం అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మళ్ళా దేవుడికి భక్తి చేస్తున్నాడు. ప్రతిరోజు కూడా బలి అర్పణ జరిగించేవాడట ఏబు. ఎందుకో తెలుసా? తన పిల్లలు దేవునికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడారేమో, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు ఊరుకోడుగా. తన పిల్లలు ఒకవేళ దేవ వ్యతిరేకంగా మాట్లాడితే దేవుని తీర్పు వచ్చి చచ్చిపోతారేమో అని తన పిల్లలకి ఏమీ కాకూడదు, తన పిల్లలు క్షేమంగా ఉండాలి, భద్రంగా ఉండాలి, అందుకోసం దేవునికి డైలీ ఒక అర్పణ అర్పించాలి. భక్తి చేస్తున్నాడు. భక్తుడే న్యాయవంతుడు, యథార్థవర్తనుడు, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనం విసర్జించినవాడు అని దేవుడే చెప్పాడు ఏబు గురించి. భక్తి చేస్తున్నాడు, భయం కలిగి ఉన్నాడు, దేవుడంటే ప్రేమిస్తున్నాడు, భయపడుతున్నాడు. కొంతమంది చేసినట్టు కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, దేవునికి ప్రార్థన చేస్తారు, క్రమం తప్పకుండా ఆదివారపు ఆరాధనలో కలుస్తారు. వాళ్ళ అభిప్రాయంలో నేను ఇలా చేయకపోతే దేవుడు ఊరుకోడు, ఏదో ఒకటి నాకు పనిష్మెంట్ ఇస్తాడు. ఎందుకు వచ్చిన గొడవ? ఆయన సమయంలోకి పోయి వచ్చాను, నువ్వు మళ్ళీ కళ్ళెర్ర చేసావు, నువ్వు నన్ను మార్కులు వేసాయి, జాగ్రత్త నువ్వు అని దేవుని ముందు కొంచెం కనబడున్నట్లు, మళ్ళీ దేవుడు ఫీల్ కాకుండా, అందరూ వచ్చారు నువ్వు రాలేదేంట్రా, తన్నులు పడాలా నీకు అని ఎక్కడ కొడతాడో లేనిపోయింది భయం. అట్లాగా భయము, ఆ భయంతో భక్తి.
భయభక్తులు. మంచిదే, దేవుని భయం ఉండటం మంచిదే. కానీ దేవుడు భయభక్తులతో పాటు దేవుణ్ణి ప్రత్యేకంగా ప్రేమించాలి. దేవుని ఔన్నత్యాన్ని ఎరిగి గుర్తుపట్టి ఆయన్ని హత్తుకోవాలి. ఇది దేవుని ఆశ. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఈరోజు శాలేమన్నయ్య దగ్గరికి వెళ్ళాలి, నేను వెళ్ళాల్సిన అవసరం లేకపోయినా నేను వెళ్ళాలి, ఎందుకంటే ఆయనను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఆయన మంచితనం అంతటిని బట్టి ఒకసారి నేను ఆయన కలిసి రావాలని ఇష్టంతో రావటం వేరు. నేను కనపడకపోతే ఇప్పటికి 3 సార్లు అడిగాడు, ఇక 4వసారి ఏం అడిగించుకుందాం, పరుగు పోతుంది, పోకపోతే ఇది ఒక పేడ అయిపోయింది నాకు, ఏందిరా నువ్వు రావట్లేదు అంటున్నాడు అని అబ్బాయి రావచ్చు. వెళ్ళకపోతే ఫీల్ అవుతున్నానని రావచ్చు, లేదా ఏ ఫీలింగ్ ఫీల్ అవ్వడో, అయినప్పటికీ నేను ఆయనను చూడకపోతే నేను ఫీల్ అవుతున్నానన్న భావనతో రావటం వేరు. రెండు ఒక్కటి కాదు. ఈ 2 కారణాల్లో ఏదో ఒక కారణం ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చేటట్టు చేసింది. ఏది? నా టార్చర్ దెబ్బకు తట్టుకోలేకో, లేకపోతే నన్నుగా అర్థం చేసుకొని ప్రేమను బట్టో. అయితే రెండిట్లో ఏది నాకు ఇష్టంగా ఉంటుంది మీరు చెప్పండి. ఏం చేద్దాం, రావటానికి మనసు లేకపోయినా, గత్యంతరం లేక, గతి లేక, నా పోడు పడలేక, పేడ తట్టుకోలేక రావటం వేరు, అందులో మజా లేదు. అది బలవంతపు ప్రేమ. భయపడి గత్యంతరం లేక. ఇప్పుడు ఇంకొక రకంగా చెప్తాను నేను. పోలీస్ ఆఫీసర్ మన ముందుకు వచ్చాడు, ఒక పెద్ద ఆఫీసర్. మనకెళ్ళి సీరియస్గా చూస్తే ఆటోమేటిక్గా 2 చేతులు లెగుస్తాయి, నమస్తే సార్, అంతేనా కాదా? లేకపోతే సింగిల్ హ్యాండ్ అయినా నమస్తే సార్ అని లేపేస్తాను. ఏమన్నా ఆయన మీద మమకారంతో ప్రేమతో చేస్తామా? ఎందుకు వచ్చిన గొడవ అని నాకెళ్ళి చూశాడు, నిన్ను నమస్తే సార్ అనకపోతే ఎరా ఏంటి చూస్తున్నావు అని ఒకటేస్తాడేమో లాంటిది, ఎందుకు వచ్చిన గొడవ అని. తనకు అతని మీద ఏ గౌరవం ప్రేమ లేకపోయినా అతని అధికారానికి భయపడి నమస్తే సార్ అంటాడు. అదే ఒక దైవజనుడు వెళ్తున్నాడు అనుకో, ఆత్మీయుడు, మంచి దైవిక స్పర్శ కలిగిన దైవజనుడు వెళ్తున్నాడు అనుకో, ఆయన దగ్గర లాఠీ ఉండదు, ఆయనకి అధికారం లేదు, అయినా సరే చటుక్కుని లేచి నిలబడి వందనాలన్నా అంటాడు. ముందు చెప్పిన దానిలోనేమో భయం ఉంది, ఇప్పుడు చెప్పిన దానిలోనేమో ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యగారికి నమస్కారం పెట్టడం, పోలీస్ ఆఫీసర్కి నమస్తే పెట్టడం 2 ఒక్కటి కాదు. అదేమో చెయ్యి ఎత్తకపోతే లాఠీతో పటామని ఒకటి కొడతాడు. అంతేకాదు వినయంగా నిలబడతాం పోలీస్ ఆఫీసర్ దగ్గర, ఎందుకంటే అధికారానికి భయపడి. అప్పటిదాకా గుండి విప్పేసి తిరిగినోడు అట్లా చూడగానే టపి పెట్టేసి నమస్తే సార్ అంట. లేకపోతే ఇక వాళ్ళు ఏదో వంక దేవులాడుకుంటారు, ఇక ఏం దొరకకపోతే చొక్కా బటన్స్ ఏమన్నా తీసాడని, రే ఏందిరా బటన్ తీసేసింది, రౌడీవా? లేదు సార్, అది ఇందాక మర్చిపోయా సార్. పడిపోద్ది అప్పటికే దెబ్బ. ఇక రుద్దుకుంటా ఇంకా పెట్టుకుంటా సార్. ఏందిరా రౌడీవా? ఏంది బటన్ తీసి తిరుగుతున్నా? ఏంది రొమ్ము చూపిస్తున్నా? ఏంది ఏదో ఒకటి చూపించి ఒక దెబ్బ. సో అది పరిస్థితి. కాబట్టి ఒక పోలీస్ అధికారి తన అధికారంతో కూడి వచ్చినప్పుడు నమస్తే పెట్టడం, ఒక దైవజనుడు అతను ఎవరికి భయపడటానికి ఏం కారకుడు కాదు, సాత్వికుడు, ఏదో సాధువు గొర్రెపిల్లలాగా పోతూ ఉంటాడు మౌనంగా. కొంతమంది నేను చూశాను, పాప అప్పుడే ముట్టించుకుంటాడు సిగరెట్. దేవుడిని ఎరగనోళ్ళు కూడా ఆశ్చర్యం నాకు. అది ఒక అన్యుడు అలా స్పందించడం అంటే నాకు అనిపిస్తుంది నిజంగా మహానుభావుడు, నాకెంత ధన్యత ఇచ్చాడు ప్రభువా, నీకు స్తోత్రం అనుకుంటాను నేను. ఫ్రెష్గా అప్పుడే ముట్టించుకుని ఒక్క దమ్ము లాగి అని తిరగానే నేను కనపడతా, ఇక్కడిది ఇటే పడిపోద్ది.
ఇక్కడ తిట్టే పడిపోయి అవసరం అండి ఎక్కడ దాకా అంట. పాపం నేను పోయి దాటి అవతలికి వెళ్ళినాక దానికి వెళ్ళి చూసుకుంటాడు, సిగరెట్కి వెళ్ళి. ఈయన ఇప్పుడే రావాలా? అవునా? అది దేవుని సముఖంలోకి వచ్చాడు. ఏమో ఎంత మాత్రము భక్తితో వచ్చాడు, ఎంత మాత్రం దేవుని ప్రేమించి వచ్చాడు అన్నది ప్రశ్నార్థకమే. అంటే ఏం మళ్ళీ తేడా అనుకోవద్దండి. ప్రేమ ఎప్పుడు పుట్టిద్దో చెబుతా సరిగ్గా. వచ్చాడు, అనుదినం బిడ్డల కోసం బలి అర్పిస్తున్నాడు, అన్నీ చేస్తానే ఉన్నాడా లేదా? చేస్తానే ఉన్నాడా లేదా? చేసినప్పుడు వాటన్నిటినీ దేవుడు ఆమోదిస్తే, పిల్లల అతిక్రమముల నిమిత్తమై దేవుడు వాటిని ఆమోదిస్తే, మరి వాళ్ళని మరణానికి ఎందుకు అప్పచెప్పాడు? మరణం పొందకుండానట్లు కదా. వాళ్ళ యొద్ద ఏ పొరపాటున్నా దానికి పరిహారంగా ప్రతిరోజు అర్పణ అర్పిస్తున్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున. మరి అవి స్వీకరించినప్పుడు, ఆమోదించబడినప్పుడు వాళ్ళని మరణానికి ఎందుకు అప్పచెప్పాడు? అంటే ఇది డైరెక్ట్గా మరో కోణంలో మీకు చెప్పాలంటే, ఇలా చెయ్యకపోతే దేవుడు ఊరుకోడు అని భయపడి దేవుణ్ణి సేవించడం వేరు, దేవుడు నాకు అర్థమయ్యాడు, ఆయనను సేవించకుండా నేను ఉండలేను అని ఆయనను ఎరిగి ప్రేమతో సేవించటం వేరు. ఈ రెండిట్లో రెండవ దాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనుషులంగా మనమే అది కోరుకున్నప్పుడు దేవుడు మరి ఇంకా మనకంటే ఇంకా అద్భుతమైన వ్యక్తి కదా, ఆయన మరి నిశ్చయంగా దాన్నే ఆశిస్తాడు. అంటే కొంతమంది చేసినట్టు భక్తి యాంత్రికంగా. ఏం భక్తి? యాంత్రికమైన భక్తి. ఇశ్రాయేలులో కొంతమంది చేశారు ఆ భక్తి. ఈ మనుషులు పెదవులతో నన్ను ఆరాధించుచున్నారు, అలా చేయకపోతే నేను ఊరుకోనని భయపడి ప్రార్థన చేస్తారు కొంతమంది. పొద్దున్నే నేను ప్రార్థన చేయకపోతే ఈరోజు ఏదో ఒకటి అయ్యేటట్టు చేస్తాడు దేవుడు, ఎందుకు వచ్చిన గొడవ, అయ్యో మళ్ళీ కళ్ళెర్ర చేసావు దొరా, నాకేం కాకుండా చూడు, ఇదిగో ప్రార్థన చేస్తున్నా. దశంభాగం ఇవ్వకపోతే మళ్ళా దేవుడు ఉన్నాయి పోయేటట్టు చేస్తాడు, ఎందుకు వచ్చిన కూడా అమ్మాయి ఎందుకని దశంభాగం ఇవ్వకపోతే దేవుడు నష్టాలలో పడేస్తాడు, ఎందుకు వచ్చిన గొడవ అని భయపడి. సన్నిధికి వెళ్ళకపోతే అమ్మో ఎందుకు వచ్చిన గొడవ, ఏమన్నా అయిద్దేమో, దేవుడు కొడతాడేమో, దేవుడు శ్రమ అనుమతిస్తాడేమో అని అట్లాగా ప్రతిదీ ఆలోచన చేసుకొని ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా ఏదో కాసేపు అక్కడ కనపడి అయ్యా ఇది వచ్చా అని కాసేపు కాకాబట్టేస్తే ఆయన పండగ చేసుకుంటాడు, ఏం ప్రాబ్లం ఉండదు మనకి. ఎవరు? ఆయన దేవుడు పండగ చేసి కాసేపు మనం జస్ట్ కనపడే హాయ్ ప్రభువా వచ్చాను అంటే చాలు, ఇక రైట్ వచ్చాడు ఇడు అనుకొని వదిలేస్తాడు, మళ్ళీ ఎందుకు వచ్చిన కూడా. కానీ దేవుడు నిజంగానే దాన్ని ఆమోదిస్తాడా? అలాంటిదే కోరుకుంటున్నాడా? దేవుడు ఎలా ఉన్నాడు అసలు? దేవుడు ఏమన్నా ఒక అధికారిలాగా చలాయించేవాడా, లేకపోతే తండ్రా? దేవుడు తన్ను తాను తల్లిగాను తండ్రిగాను పరిచయం చేసుకుంటున్నాడు. అవునండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు అలాంటి ప్రేమని అలాంటి భక్తిని కూడా ఇష్టపడ్డాడు. ఇప్పుడు మా వాళ్ళని పాట పాడండి అబ్బాయి అన్నాను అనుకో, నేను ఆ ఎదురుగా కూర్చొని పాడండి అన్నాను అనుకో, ఇద్దరు నిలబడితే 2 రోబోలు, ముగ్గురు నిలబడితే 3 రోబోలు. పెదాలేం పాట పాడుతుంటే కళ్ళేమో నన్ను చూస్తుంటాయి. ఎందుకు? ఇక మధ్యలో దేవుడు స్తోత్రం, ఆశ్రయమే నీ రక్తమే, నేను అక్కడ కూర్చున్నాను అనుకో, నా జీవిత, నేను అదే పనిగా ఎందుకురా బాబు నాకెళ్ళి అక్కడ చూస్తాను, ఆధారమే అను, మళ్ళీ అటు ఇటు చూసి మళ్ళీ నాకెళ్ళి ఏమో నేనేమో తప్పులు పడుతున్నాను,
పాడమన్నాడు, ఎట్టా వచ్చిద్దో ఏం పాడో ఎవరిని ఏమంటాడో అని భయంతో కావచ్చు. అది ఇంపుగా ఉంటుందా దేవుడికి? మరి ఎట్లుంటుంది? ఎట్లుంటుంది విజయ్? పాట పాడితే ఇంపుగా ఉండాలంటే ఎట్లా ఉండాలి? అస్సలు ఇక ఎవడున్నాడు ఏంది అనేది అసలు మనల్ని మనమే మర్చిపోవాలి. విడదీయలేనిది మన బంధమే, విడదీయరాని అనుబంధమే, మమతానురాగాల మాధుర్యమే, మాధుర్యమే. పరవశించి ఇష్టముతో ప్రేమతో నేను బాగా కనిపెడతా. లైవ్లో ఎంతమంది పాడుతున్నారో, ఎవరు ఏ టైపులో పాడుతున్నారో మొత్తం అబ్జర్వ్ చేస్తా. నేను సరిగా చూడను అనుకుంటా, తిక్కలోళ్ళు. మందే కాదు లైవ్, వేరే వాళ్ళు ఎవరన్నా ఏదన్నా నా ఖాళీ దొరికినప్పుడు ఎవరెట్ట పాడుతున్నారో చూస్తా. ఏం లేదు, ఎక్కువ శాతం రోబోలే కనపడ్డాయి నాకు. దేవునికి స్తోత్రం. ఇట్లా ప్రతి విషయంలోనూ మనం గుర్తుపట్టాలండి. ఇది పాట పాడాలి అంతే అన్నట్టుగా. అమ్మో, నా దేవుణ్ణి మహింపరిచే సమయం, నా దేవుణ్ణి ప్రస్తుతించే సమయం. ఆరాధన చేస్తుంటానా, కొంతమంది ఏమో పరవశించి దేవా హల్లెలూయా అయ్యా అనుకుంటూ దేవుని మహింపరుస్తారా. కొంతమంది స్తోత్రం. నేను చూస్తా, కళ్ళు ముయ్యి కళ్ళు ముయ్యి. వాళ్ళని కాదనుకుంటారు, వెనక ఎవడనో అనుకుంటారు. మళ్ళీ నిన్నే కళ్ళు ముయ్యి నన్ను. ఏ బలవంతం. ఇక కళ్ళు మూసాడులే, నేను కళ్ళు మూసినాక మళ్ళీ నేను కళ్ళు తెరిస్తే తెరిచే ఉంటాడు. ఇదేంది నేను మళ్ళీ కళ్ళు తెరిచాడు అనుకుంటే, ఎందాక మూయమన్నావు మూసాను అంటే పదాకలు కళ్ళు మూసే ఉండాలా తూచి, అంతసేపు ఎవరు ఉంటారండి అనుకుంటాడో ఏమో. మళ్ళీ తెరిచి ఉంటాడు, కళ్ళు తెరిచి ఉంటాడు. అంటే తెలీదు, అందులోకి లీనమైపోయే పరిస్థితి లేదు. అంత ఒక ధైర్యం ఉన్న పరిస్థితి. చేసిన భక్తి యాంత్రికంగా, భజన చేసినా ప్రార్థన చేసినా ఏది చేసినా అందులో జీవం ఉండదు, యాంత్రికత ఉంటుంది. అది ఇష్టపడడు దేవుడు. హృదయపూర్వకంగా ఒక పరవశం రావాలి. అది నిండుగా దేవుణ్ణి ప్రేమించి ఎరిగి ఆయన కార్యాలను గ్రహింపు పొందిన భక్తుడిలో నుంచి వస్తుంది. అది మనందరిలోనూ అది రావాలి. అది దేవుడు ఆశించేది. సరే, ఏబు సంగతి ఇదంతా ఒక చిన్న మ్యాటర్ కాదు, అవివర్ణిస్తా పోతే బోల్డ్ అంతా పెరిగిపోద్ది. సింపుల్గా తేల్చేసుకుందాం మ్యాటర్. ఆయన ఏబు భక్తుడు చేశాడు, చాలా గొప్ప భక్తి చేశాడు, కాదని కాదు. కానీ ఎందుకో దేవుడు బ్యాలెన్స్ చేయాలనిపించింది దేవునికి. మొట్టమొదటిది, రాజు వలె నేను ఆయన సముఖానికి పోతా. నేను ఎంత మంచోడో దేవుడికి కూడా తెలుసు దేవుడికి. ఎందుకంటే నేను చాలా సత్ప్రవర్తన కలిగి ఉన్నా, చాలా మంచిగా జీవించా, న్యాయంగా ప్రవర్తించా, యథార్థంగా ఉన్నా. నా నీతి నాకు ఆధారం అవుతుంది, నా యథార్థత నాకు ఆధారం అవుతుంది, నా మంచి నాకు అక్కరకు వస్తుంది అని తన నీతి, తన పరిశుద్ధత, తన యథార్థత, తన న్యాయవర్తన, ఇవన్నీ తన నిత్యత్వానికి ఆధారములనుకున్నాడు. అందుకే దేవుని ముందు కూడా నేను తల దించను, ఎందుకంటే అన్ని విషయాల్లో పర్ఫెక్ట్. ఎందుకు దించాలా తల? ఆయనకు కూడా తెలుసు. కాబట్టి రాజు వలె పోతా, నన్ను అంటానికి దేవుడికి కూడా గుండె లేదు. అది ధీమా. ఎవరికి లేదు? నన్ను ఆర్గ్యూ చేయడానికి దేవుడికి కూడా ధైర్యం లేదు. రాజులాగా పోయి నిలబడతా ఆయన ఎదుట. చూశాడు దేవుడు, ఆహా బాగానే ఆధారం చేసుకున్నావే సొంత నీతిని, బాగానే ఆధారం చేసుకున్నావే నీ సొంత పరిశుద్ధతని, ఆహా బాగానే ఆధారం చేసుకున్నావే నీ న్యాయ ప్రవర్తనని, నీ నీతిమంత్వాన్ని, స్వనీతిని. అబ్బా సరే, అట్లయితే ఇందులో నిన్ను విరగొట్టాల్సి ఉంది.
నువ్వు మంచోడివి కాదు, చాలా మంచోడివి, చాలా నీతిమంతుడివి, చాలా పరిశుద్ధుడివి, చాలా భక్తిపరుడివి. ఇక నేను సైతం నోరు మూసుకోవాలి నీ పరిపూర్ణత చూసి. సరే, తేల్చుకుందాం అది కూడా. ఎవరైతే తమ స్వనీతి మీద, తమ స్వీయ పరిశుద్ధత మీద, తమ మంచి ప్రవర్తన మీద, తమ నీతి మీద ఆధారపడతారో, ఇక వాళ్ళ మంచితనం ఎంతో, వాళ్ళ పరిశుద్ధత ఎంతో, వాళ్ళ నీతి ఎంతో, వాళ్ళ న్యాయం ఎంతో, వాళ్ళ భక్తి ఎంతో, వాళ్ళ యథార్థత ఎంతో దేవుడు వారికి రుజువుపరచవలసి ఉంటుంది. మరి లేకపోతే వీడు తన వాటి మీద ఆధారం చేసుకుంటాడు. దేవుడేమంటున్నాడు? నువ్వు నన్ను ఆధారం చేసుకోవాలి, నా మీద ఆధారపడాలి, నా మీద అనుకోవాలి, గత్యంతరం లేదు అని దేవుడు చెప్తాడు. ఏమంటాడు? నేను నీ మీద అనుకునేదేంది, నేను నీతిమంతుణ్ణి, నేను మంచోడిని. ఆహా, అట్లయితే తేలుద్దాం, నీ మంచితనం అంతా తేలుద్దాం. ఏ విషయంలోనే కాదు, ఏ భక్తుడు అనుకున్నా తప్పకుండా దేవుడు జోక్యం చేసుకుంటాడు. సీమోను పేతురు అందరితో పాటు నలుగురిలో నతనీయులని మెలకుండా ఉంటే గొడవ ఉండేది కాదు. అబ్బాయి నైట్ వెళ్ళిపోతున్నాను, మరి ఇక మీకు దూరం అవుతాను అని ఏదో ప్రభు చెప్తున్నాడు అనుకో, నీకోసం ప్రాణమైన ఇస్తాను, నిన్ను వదలను ప్రభు ఆయన చెప్పాడు. కాపరి కొట్టుదును గొర్రెలు చెదరిపోవను అన్నట్లు ఈ నైట్ మీరు నన్ను వదిలి వెళ్ళిపోతారంటే యేసయ్య చెప్పి నాకు ఇక జరగకుండా ఉంటుందా అనుకోవద్దు. ఈయన అసలుగా ఆవేశం, ప్రభువా వీరందరూ నిన్ను వదిలిపోయిన నేను బాను. నీకు తెలీదా అసలు నేను ఎంత పర్ఫెక్టో తెలీదా? నేను మాట మీద నిలబడే వ్యక్తిని, నేను స్తంభం. ప్రభువా ఆ మాట అన్నందుకు పేతురుతోనే మాట్లాడాడు, మిగిలిన వాళ్ళు తనలా. గమనించారా మీరు? ఎవరు అన్నారో తొందరపడి నోరు సార్ అదే వ్యక్తితో అన్నాడు. ఈ రాత్రి ఇప్పుడు నువ్వు ఈ మాట అన్నావు, కొన్ని గంటలలోనే, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, రోజులు కాదు, గంటలలోనే నీ కోసం ప్రాణం ఇస్తానన్న ఇదే నోటితో అసలు ఆ యేసు ఎవరో నాకు తెలియదు, నేను ఎరగను అని 3 సార్లు చెప్తావు. అది కూడా ఈ నైట్ తెల్లవారుజాము కోడి కుయ్యక ముందే 3 సార్లు చెప్పేస్తావు అన్నాడు. అంటే తన నమ్మకత్వాన్ని చూసి, తన నిజాయితీ, తన నమ్మకత్వం ప్రభు ముందు రుజువు చేసుకోవాలని ప్రయత్నించాడు. వెంటనే ఆ ప్రయత్నం మీద దెబ్బ పడిపోయాయి. అర్థమైందా? వెంటనే జోక్యం చేసుకున్నాడు. చూడు, అయిపోయాయి, విరిగిపోయాయి. 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత, 3వసారి ఆడిన తర్వాత ప్రధాన యాజకుని మంటపంలో దెబ్బలు తింటానే ప్రభు 3వసారి సీమోను అబద్ధం ఆడిన తర్వాత తల తిప్పి చూస్తాడు. సీమోనుకి వెళ్ళి, ఏమి నమ్మకస్తుడా, బహునమ్మకస్తుడా, ప్రాణమిచ్చువాడా, ఓ నిజాయితీ గలవాడా, నీకోసం ప్రాణమైనా ఇస్తాను కానీ అసలు నిన్ను వదలను, నిన్ను ఎరగనని చెప్పనంటివే. ఏమాయే నీ నమ్మకత్వం, ఏమాయే నీ నిజాయితీ, ఎంతటి గురుద్రోహం. గుండె పగిలిపోయే. ఎవరికి? తన నమ్మకత్వాన్ని, నిజాయితీని చూసి మిడిసిపడ్డోడి గుండె జారిపోయే, పగిలిపోయే. వెంటనే ప్రభు వైపు చూసి వెలుపటికి పోయి సంతాపపడి ఏడ్చెను. తప్పదో, సంతాపపడి నువ్వు ఏడ్చుటకు అప్పగిస్తాడు దేవుడు నిన్ను. ఎందుకో తెలుసా? నీ నమ్మకత్వం మీద, నీ నిజాయితీ మీద నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ చూడు, దాన్ని విరగొట్టాలి. నేను చెప్తున్నా, లైవ్లో ఉన్నోళ్ళు కావచ్చు, ఇక్కడ కూర్చున్నోళ్ళు, మనందరికీ కూడా చెప్తున్నా, నువ్వేదైనా నీతి నిజాయితీగా ఉన్నావు, పరిశుద్ధత కలిగి ఉన్నావు, సత్ప్రవర్తన కలిగి ఉన్నావు అంటే అది నీ గొప్పతనం కాదు, 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 కాదు. దేవుని కృప, దేవుని కాపుదల, అంతే.
తప్పు చేయకుండా దేవుణ్ణి ఎరిగిన కాడ నుంచి ఇప్పటిదాకా నీతిగా ఉన్నావు అంటే అది నీ గొప్పతనం ఎంత మాత్రం కాదు, అది దేవుని అద్భుతమైన కాపుదల భద్రత. కానీ నువ్వేమవుతావో తెలుసా, ఏమనుకుంటావో తెలుసా? కొద్ది రోజులు ఇలాగనే కొనసాగిన తర్వాత ఒక పొరపాటు అభిప్రాయంలోకి వెళ్ళిపోతావు. ఏమనో తెలుసా? దేవుడు కృపచేత నేను కాపాడబడి పరిశుద్ధునిగా ఉన్నాను అన్న అభిప్రాయం పోయి, నేను పరిశుద్ధుణ్ణి గనుక దేవుడు కాపాడుతున్నాడు అనే ఆలోచనలోకి వెళ్ళిపోతావు. మళ్ళీ చెబుతా, దేవుడు కృపచేత నన్ను కాపాడుతున్నాడు, ప్రాకారమై ఉన్నాడు, దేవుడు తన కృప నా ఎడల చూపినందున నన్ను ఆయన నిలిపినందున పరిశుద్ధుడై ఉన్నాను అన్న అభిప్రాయం పోయి, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక దేవుడు నాకు ప్రాకారమై ఉన్నాడు అన్న అభిప్రాయంలోకి వెళ్ళిపోతాడు మనిషి. సైకాలజీది. ఆ అభిప్రాయంలోనికి ఇతడు వెళ్ళిన పరిస్థితి ఏర్పడితే అప్పుడు ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? దేవుడు, నువ్వు మంచోడివి కాబట్టి నిన్ను కాపాడుతున్నానా, నువ్వు పరిశుద్ధుడు కాబట్టి ప్రాకారం అయ్యానా అంటే ఇప్పుడు నా కృప నా ప్రేమ ఏమి లేదన్నమాట. నీ పరిశుద్ధతే నన్ను నీకు బానిసం చేసిందా? నీ పరిశుద్ధతే నేను నీకు ప్రాకారం అయ్యేటట్టు చేసిందా? నా కృప కాదు, నా ప్రేమ కాదు, నీ పరిశుద్ధత. నువ్వు మొనగాడివి కాబట్టి నేను నీకు దాసుడయ్యానా? మొనగాడా, తేలుస్తారా నీ సంగతి అని ఆ ప్రాకారం తీస్తాడు, ఆ కాపుదల తీసేస్తాడు. తీసి నీ వ్యక్తిత్వం, నీ మనస్తత్వం ఎంత వికృతమైందో ఒక్కసారి చూసుకో అని వదులుతాడు. అప్పుడు అర్థమైపోయి కుమిలి కుమిలి ఏడ్చి అప్పుడు వస్తాడు కరుణాపీఠం దగ్గరికి. తెలుసా? శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, శాప భయమున నేర్చుచు దావీదు శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, పాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని, పాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాపు కోరగని క్షమాపణను దిన కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే, కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవునికి స్తోత్రం. దావీదులో ఉన్నట్టుంది ఈ ఫీలింగు. నేను మంచోడిని, అందుకే దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఏబు ఫీలింగ్, నేను మంచోడిని సార్, అందుకే దేవుడు తోడై ఉన్నాడు. మంచోడా నువ్వు? చూద్దాం నీ మంచితనం. అమ్మ బాబోయ్, ఆ ప్రాకారం అలా తీసేస్తే ఎవరి బతుకు వాళ్ళకి అర్థమైపోయి అప్పుడు వచనం పడు, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అంటే అందులో నేను ఒక్కడిని మినహాయింపోనే అనుకున్నాను అన్నయ్య. అమ్మ మొట్టమొదటి నేనేనని అర్థమైపోయింది. అమ్మ మొట్టమొదటి దాన్ని నేనేనని అర్థమైపోయింది అన్నయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థమైందా? ఎప్పుడయ్యా? ఎరగొట్టిన తర్వాత అప్పుడు వస్తాడు కృప దగ్గరికి. వచ్చి ఏమంటాడు? కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. ఆగో, ఆ పదాన్ని ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ఆశ్రయపురంలోకి ఎవడు పరిగెత్తుతాడో తెలుసా? హత్య చేసినోడు, అపరాధి.
అపరాధి పరిగెత్తుతాడు ఆశ్రయపురానికి. కృప నాకు ఆశ్రయపురమై నా అపరాధముల విషయమే వచ్చి నేను నీ పాదాలను హత్తుకోవటానికి, నిన్ను ఆశ్రయించి నీ ద్వారా రక్షణ పొందటానికి కృప నాకు ఒక ఆశ్రయపురమైందిగా ప్రభువా. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పాడుతాడయా? ఎప్పుడు పాడతాడు? దెబ్బ పడ్డాక పాడతాడు. లేకపోతే అప్పుడు దాకేమంటాడు? నా నీతే నాకు ప్రాకారము గల. ఏంది? నా నీతే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను అని పాడతాడు. ఆహా, అట్లనా? అట్లయితే చూద్దాం అని కొంచెం ఆ కాపుదల్లో తీసేస్తే రంగు అర్థమైపోయింది. అమ్మ బాబోయ్, వాడు తేడా వీడు తేడా, అసలు ఆయన అట్లా, ఈ మనిషి ఇట్లా, ఈ అమ్మాయి ఇట్లా, ఆ అమ్మాయి అట్లా అనుకున్నాను. కానీ అసలు వీళ్ళందరూ నా కాడికి చాలా బెస్ట్. అమ్మ బాబోయ్, నా సంగతి వాళ్ళకి తెలియదు, కానీ తెలిస్తే అమ్మో నా పరువు ఇంకేమన్నా అని. అప్పుడు ఎప్పుడు వీని మీద దెబ్బ పడ్డాక, ఈమె మీద దెబ్బ పడ్డాక పక్కన వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా ఉత్తముల్లా కనపడతారు. ఎవడి రంగు వాడికి అర్థమయ్యేటట్టు దేవుడు చేస్తే అప్పుడు ప్రక్క వాళ్ళందరూ నీతిమంతులుగా కనపడతారు. అలా ఆ మనస్తత్వం, ఆ వ్యక్తిత్వం మనకు వచ్చినట్లు దేవుడు పనిగట్టుకొని మనల్ని విరవవలసి ఉన్నది. లేదు, ఈ మాటల్ని బట్టి ముందే జాగ్రత్త పడి, దేవా నీకు స్తోత్రం నాయన, ఏదో నీ కృపను బట్టి ఎట్లున్నాను కానీ అయ్యా నువ్వు చెయ్యి వదిలేవంటే నా బతుకు చెప్పలేను ప్రభువా అని ముందుగానే నువ్వు జాగ్రత్త పడి కృపను ఆధారం చేసుకుంటే బతికిపోతావు. ఆల్రెడీ ఇరిగిపోయినోడు ఇంకేం విరగొడతావు? అట్లా కాకుండా విరగకుండా పెళుసుగా ఓవర్ యాక్షన్ చేసావు అనుకో, ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు. జస్ట్ ఆ కాపుదలు తీసేస్తాడు, అయిపోయింది. నీ ముఖం నీకే చండాలంగా. శాపభయమున దావీదు తన పాప రూపము చూచుచు. ఆగో, శాపానికి భయపడలా, శాపానికి బాధపడలా. తెలుసా మీకు దావీదు? శాపానికి భయపడలా, శాపానికి బాధపడలా. నాతాను ఎప్పుడైతే వచ్చి ఈ విషయం చెప్పాడో కనువిప్పు కలిగి ఎందుకు ఏడ్చాడో తెలుసా? తన పాప రూపం ఎంత వికృతమైందో దావీదుకు అర్థం కాల. నాతాను దైవజనుడు వచ్చి చూపించాడు, శాప రూపాన్ని కాదు, తానెంత పాపం చేశాడు ఆ పాప రూపాన్ని చూపించాడు. అప్పుడు గుండె పగిలిపోయింది దావీదుకి. దేవా, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడని నువ్వు ప్రశంసించి పలికిన నీ దావీదేనా వీడు? నీ దావీదేనా? నీ ప్రియమైన దావీదేనా ఇంత దుర్మార్గం చేసింది? దేవా, నీ హృదయానుసారేనా ఈ పాతకం చేసింది? దేవా, అయ్యో 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 అని తన పాపం యొక్క వికృత ఆకృతి తన ముందు జడలు విప్పుకొని నిలిస్తే భయపడి కుమిలిపోయి. అది అక్కడ జరిగిన విషయం.
నీ దావీదేనా ప్రభు? నేను ఇతన్ని చూసానా నువ్వు అన్నావు ఆ మాట? అయ్యో దేవా, ఎంత తప్పు చేశానయ్యా, ఏమైంది నాకు, ఎందుకు అలా అయిపోయాను నేను? అప్పుడు పరిగెత్తుకుంటూ పోయి పట్టుకున్నాడు దేవుని పాదాలు. నన్ను టచ్ చేయకూడదయ్యా, నువ్వు నన్ను తాకటానికి పనికిరాను, హిస్సోపుతో నన్ను గడుగు, దూరంగా ఉండయ్యా, నాకు దూరంగా ఉండి నన్ను తాకొద్దు, నీచుణ్ణి, అర్హుణ్ణి కాదు, నన్ను ముట్టడానికి నీ చేత్తో పాత్రుని, దుర్మార్గుడైన దావీదుని, నీ చిత్తానుసారి అయిన దావీదును కాదు, దుర్మార్గుడైన దావీదుని దేవా అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విరిగిపోయాడు. తర్వాత అర్థమైపోయి దేవుని ప్రశంసించాడు. నా అహం నన్ను ఈ గతి చేసింది లేయ్యా, నా అహం నన్ను ఈ గతి చేసింది. అందరికంటే నేను మంచివాడిని అనుకున్నా, నా యథార్థ ప్రవర్తన, నా మంచితనం నీ దృష్టికి ఆమోదం పొంది నువ్వు నన్ను ఆమోదించావు అనుకున్నా. నీ కృపను ఆధారం చేసుకోలేకపోయా, విరిగిపోయిందయ్యా అన్నప్పుడు పాడాడు. విరిగి నలిగిన మనసే, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, విరిగేనా మనసు వసింపరావా, వసింపరావా. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, విరిగేనా మనసు వసింపరావా, వసింపరావా. ఇలా విరిగిన మనుషులే మనకు పరలోకంలో కనపడతారు. పరలోకంలో మనకు కనపడే భక్తుల్లో ఎవ్వరికి కూడా ఎవరిని గురించి గొప్ప తలంపులు ఉండవు. అంటే ఇతరుల గురించి కాదు, తమ్ముని గూర్చి ఏ దైవజనుడు కూడా తన విషయమే తన గొప్ప తలంపులు ఉండవు. విరిగిపోయి ఉంటారు. అయ్యా పౌలు గారు, అమ్మా మీరేనా పౌలు గారు, అయ్యా మిమ్మల్ని చూసే భాగ్యం దక్కింది, పరిశుద్ధ పౌలు, ఎంత గొప్ప దైవజనుడో, ఎంత ధన్యజీవో, అయ్యా 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 మీరేనా అంటే ఆయన కన్నీళ్లతో అనొచ్చు, ఎవరయ్యా నన్ను అంటున్నారు, పరిశుద్ధ పౌలని నన్నేనా అంటున్నారు? ఏముందయ్యా నా పరిశుద్ధత, ఏముందయ్యా నా నీతి, ఆయన కృప అయ్యా, ఆయన కృప. మీరే మంచోళ్ళయ్యా నాకంటే, నేను ప్రధాన పాపిని అంటాడు ఆ మహానుభావుడు. అలాంటి సుందర వ్యక్తిత్వాలతో ఉన్నదే దైవరాజ్యం, అది పరలోకం. అహంభావులు కనపడరు నీకు అక్కడ, నీకంటే నేను ఎక్కువ అనే భావన కనపడదు అక్కడ, అందరికంటే అత్యల్పుడను అనే భావన కనపడింది అక్కడ, ఎవరికి వాళ్ళకి. ఆహా, అలాంటి మనుషులు, అలాంటి మనసులు ఉన్న లోకం ఎంత అందమైందో కదా, ఎంత సుందరమైందో కదా. తలంచుకుంటే అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనందరిని అలా చేయాలా లేదా? దేవుడు చేయాలంటే పడాలా లేదా దెబ్బ? దెబ్బ వద్దులే అనుకుంటే ముందే విరిగిపో, లేకపోతే ఇబ్బంది అయింది, పని కట్టుకొని విరగొట్టాల్సి వచ్చింది. ఎందుకు ప్రభా విరగొడతావు అంటే, విరిగితేనేరా నాకు పనికొస్తావు నువ్వు.
విరిగిన దానిని లోకంలో ఎవ్వరుకో విరిగిన ఎవ్వరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు. దీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు, మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నువ్వు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కాదయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే. దేవునికి మహిమ. అన్ని విషయాలలో అన్వయించుకోవాలి ఇది. నేను పరిశుద్ధుణ్ణి గనుక అందరికంటే దేవుడు నన్ను ఎక్కువ దీవించాడు అనుకోవద్దు. నేను ఎక్కువ ప్రార్థనాపరుణ్ణి, అందరూ వేరువేరుగా టైం వేస్ట్ చేస్తారు, నేను ఎక్కువ ప్రార్థనలో గడుపుతాను, నేను ఎక్కువ ప్రార్థనాపరుణ్ణి గనుక దేవుడు నన్ను ఎక్కువ దీవించాడు అనుకోవద్దు. నేను ఎక్కువ మంచి పనులు చేస్తున్నాను అందుకే దేవునికి ఎక్కువ ఇష్టమైపోయాను అనుకోవద్దు. దేవుడికి ఉంటే ఉండని ఆ ఫీలింగ్ నీకొద్దు, నీకు అనవసరం. మళ్ళీ చెప్తున్నా, దేవునికి ఉంటే ఉండని ఆ ఫీలింగ్ నీకు ఉండకూడదు, నాకు ఉండకూడదు. దేవుడు అనని పర్వాలేదు, నువ్వు మంచివాడివి నాయన, నువ్వు బహుప్రియుడు నాయన అనని, అది ఆయన ఇష్టం. ఏదో నువ్వు అంటావు కానీ యేసయ్యా, ఏదో నీ ప్రేమ కొద్దీ నువ్వు అంత మంచోడు ఇంత మంచోడు అని నాకు బిరుదులు తగిలిస్తావు కానీ ఏముందయ్యా నా దగ్గర. మసి బొగ్గువలే నామా నసమెల్లగా పేదో శాసమోహముల్ మచ్చలై. మసి బొగ్గువలే నామా నసమెల్లగా పేదో శాసమోహముల్ మచ్చలై. దోషాలు మసి బొగ్గులాగా ఉన్నాయి, నన్ను కప్పేసి బొగ్గులాగా చేసినాయి. అయ్యా నువ్వేమిటి తండ్రి నన్ను మంచోడు అంటావు? అది నీ మంచితనం, నా మంచితనం కాదయ్యా. ఇంత చెడిపోయినోడిని పట్టుకొని కూడా నువ్వు మంచోడివిరా అన్నావు చూడు, అది నా మంచితనం కాదు, అది నీ మంచితనం, నీ ప్రేమ, నా అర్హత కాదు తండ్రి, నా యోగ్యత, నీ మంచి హృదయం అయ్యా. అది దేవునికి స్తోత్రం కలుగును కాక అనాలి. మనం దేవుని ముందు మన హృదయం ఉండాల్సిన విధం ఇది. ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు వారందరూ బలహీనులు, నేను పరిశుద్ధుడిని గనుక యోగ్యుణ్ణి. వారందరూ తక్కువ ప్రార్థన చేస్తారు, నేను ఎక్కువ ప్రార్థన చేస్తా గనుక యోగ్యుణ్ణి యోగ్యురాల్ని. వాళ్ళందరూ అట్లెట్లు ఉంటారు, నేను అలా ఉండను కనుక యోగుని. అస్సలు ఎప్పుడు అనుకోదు. అనుకున్న నాడు నీ ప్రార్థనను బట్టి నువ్వు అతిశయపడితే అది ఆగిపోయిద్ది, నీ పరిశుద్ధతను బట్టి అతిశయపడితే అది విరిగిపోయిద్ది. నువ్వు దేన్ని బట్టి విర్రవీగుతావు అది ఎఫెక్ట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకో, అందరూ గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తం అయితే ఇది అలాగే నెట్లో ఉండాలి. ఈ విషయం అంతా, ఈ మాటలని ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేబు తన నిత్యత్వానికి, తన స్వీయతే, తన స్వీయ నీతి, స్వీయ పరిశుద్ధత, స్వీయ న్యాయం, స్వీయ యథార్థత ఆధారం చేసుకోవటానికి ప్రయత్నిస్తే విర్రగొట్టి ఏమనిపించాడో తెలుసా యేబు చేత?
నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నానో అనిపించాడు. ఏమనిపించాడో తెలుసా? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టడో అనిపించాడు. నేనేదో ఫీల్ అయ్యాను కానే కాదు, నేను కూడా తేడానే అని ఎక్కడ బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. అంటే తను దేన్ని ఆధారం చేసుకున్నాడో అది విరిగిపోయి ఇక ఏబు సైతం నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇక నీ కృపే నాకు ఆధారం అనేటట్టు చేశాడు. ఆ మాట పలికిన తరువాత తన స్నేహితుల కొరకు వేడుకున్న తరువాత ఏబును దేవుడు రెండంతలుగా దీవించాడు. ప్రియులారా, దేవుడు జోక్యం చేసుకొని మనల్ని విరగగొట్టవలసి ఉన్నది. ముందే విరిగిపోయి ఉంటే గొడవ లేదు, కృప నీకు అర్థమైతే గొడవ లేదు. అడవుల్లో పడేదాన్ని కార్చిచ్చు అంటారు, తెలుసా? కార్చిచ్చు అంటారు. అది ఏ కారణం చేతైనా పడవచ్చు. అడవుల్లో అక్కడక్కడ చిన్న చిన్న గూడాలు ఉంటాయి. ఓ రోజు కార్చిచ్చుబడింది. కార్చిచ్చుబడి అడవిలో ఎండిపోయిన గడ్డంతా తగలబెట్టుకుంటా, చెట్లని తగలబెట్టుకుంటా వస్తుంది. మొన్న ఆస్ట్రేలియాలో పడింది చూసారా కార్చిచ్చు? 10 కోట్ల జీవులు చచ్చిపోయినాయండి. కార్చిచ్చు అడవులో తగలబడిపోతాయి. ఈ అడవుల్లో ఉండే గూడాలు ఉంటాయి కదా, చిన్న చిన్న గూడాలు. ఆ గూడాల్లో ఒక గూడెంలో ఇలా కార్చిచ్చు వస్తూ ఉండే ఒక అతను అల్లంత దూరంలో కార్చిచ్చు ఉండగానే తను ఆలోచించి తన ఇంట్లో నిప్పు తీసుకొచ్చి తన పశువుల్ని కట్టేసే దగ్గర, తన పర్యావరణం ఎక్కడెక్కడైతే సంచరించి తన పనులు చక్కబెట్టి ఉంటాడు ఆ ప్రాంతం అంతా కూడా ఉన్న గడ్డంతా ఈయన ముందే అగ్ని వేసాడు. అక్కడ కార్చిచ్చేమో అక్కడి నుంచి దహించుకుంటూ వస్తుంది, అంత దూరంలో ఉంది. అది రాకముందే ఈయనే ఇక్కడ తగలబెట్ట మొదలుపెట్టాడు. అరే, అది అక్కడి నుంచి రాకముందే వీడికేం పిచ్చి పట్టిందా, ఇప్పుడే తగలబెడుతున్నాడు, ముందే వేశాడు ఇక్కడ నిప్పు, ఎందుకు ఈ పని, అది వచ్చింది ఎటు కూడా అంతా కాలిపోతాం కదా అని అందరూ అనుకుంటుంటే అతనేం లేదు, తన పర్యావరణం అంతా కూడా తగలబెట్టేస్తున్నాడు. మొత్తం చుట్టుపక్కల పర్యావరణం అంతా తగలబెట్టి ఎంతవరకు తన వాడుకలో ఉంటుంది అదంతా కూడా ముందే కాల్చి పడేసి, ఆ కార్చిచ్చు రాకముందే ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా కాల్చి బూడిద చేసి ఆర్పేశాడు. రైహమని కార్చిచ్చు వస్తూ ఉంది, వచ్చి 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 ముందే కాల్చబడకుండా ఉన్న వాటన్నిటిని కాల్చేసింది. ముందే కాల్చబడి రెడీగా ఉన్నదాన్ని ఆల్రెడీ కాలిపోయిందని ఇంక అదేం కాల్చింది? అర్థమైందా? చెత్త ఉంటే కదా కాలిపోవటానికి, ఆ చెత్త ముందే కాల్చబడింది కనుక కార్చిచ్చు అక్కడ ఏమీ చేయలేకపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పని చెయ్యని వాళ్ళని కార్చిచ్చు వచ్చి తగలబెట్టింది. ఆ పెద్ద మంట రాకముందే చిన్న మంటతో ఇక్కడ అంతా చక్కదీసుకున్నాడు. అలాగ దేవుడు జోక్యం చేసుకుని విరగగొట్టక మునిపే ముందే మనం విరిగిన అనుభవంలోకి వచ్చామనుకో, ఎంత భద్రత, ఎంత క్షేమం. అందుకే చెప్తున్న, దేనిని బట్టి కూడా అతిశయపడ వీలు లేదు, అతిశయపడువాడు పాప. అందుకు కూడా పాడాడు యేసన్న, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన. ఆయన అట్ట పాడాడు కదా. కొంతమంది ఈ విరగనోళ్ళు ఎట్ట పాడతారో తెలుసా? నా అతిశయము తెలివే, నా ఆనందము జ్ఞానం,
నా ఆరాధన డబ్బే. ఇట్ట పెట్టుకొని పాడతారనమాట. ఇది ఇప్పుడు పాడండి. నా అతిశయము తెలివే, నా ఆనందము జ్ఞానం, నా ఆరాధన డబ్బే. ఆగో అవునా, తెలివి. ఆహా, చూద్దాంరా నీ తెలివి అని. నీ తెలివి తెల్లారేటట్టు చేస్తాడు. ఆనుకుంటే నిద్ర వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆడ ఆనుకుంటే నిద్ర వచ్చింది. ముందుకురా. ఆనుకోలేదుగా, విన్నంతే కన్నా అనిద్ది. మళ్ళీ మీరు చెప్పేది మిస్ అవుతారేమో అని. ఏది పాడండి పాట. పాడబుద్ధి కావట్లేదా అన్నో? ఆ పాట ఫీల్ అయిపోయింది. మరి పాకేం చేసింది? తమ సొంత తెలివి మీద కొంతమందికి ఏమి నమ్మకం. అస్సలు లోపల ఒక పరవశం ఉంటుంది మనుషులు కొంతమందికి. ఏంటి? తమ తెలివితేటలు అస్సలు పెట్టమని పడతాడు. కిర్రం తిరిగి వచ్చింది బుర్ర. నీ తెలివి, నీ జ్ఞానం చూద్దాం, కానీ నీ బంద అన్నీ ఎరిగి తెలివి కాదు, జ్ఞానం కాదు, మరొకటి కాదు, నా పరిశుద్ధత కాదు, ఏది కాదు. ఏది నేను అతిశయించడానికి తగింది కాదు. మరేంటి అది అంటే నువ్వేనయ్యా. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. దేవునికి మహిమ. ఓకే, అంతవరకు సరిపోయింది వివరణ. ఓకే, ఏంది అట్లా చూస్తారు? సరిపోయిందిగా. ఏబు గ్రంథంలో మనం బాగా పరిశీలన చేస్తే ఈ మంచి పాఠాలు దొరుకుతాయి. అతిశయ కారణం ఎక్కడా? అది విరిగిపోయింది. చివరికి గమనించండి, తనకు ఏదేది ఆధారం అనుకున్నాడో మొత్తం పోయినాయి. పరిశుద్ధత పరలోకానికి ఆధారం అనుకున్నాడు, తన నీతిమంత్వం పరలోకానికి ఆధారం అనుకున్నాడు, తన స్వీయత పరలోకానికి ఆధారం అనుకున్నాడు. అది విరిగిపోయింది. అక్కడేమన్నాడు? ఇక పాపిని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడవలసిన వాణ్ణి అని చెప్పేశాడు. ఇక శరీర సౌష్ఠవం పర్వాలేదు, మనకు కొంచెం మంచి హెల్త్ బాగుంది, నాకు మన హెల్దీ బాడీ అని ఫీలింగ్ ఇవ్వడానిక అది రోగగ్రస్తం అయిపోయింది. ఇక దాని మీద ఆశలు పోయినాయి. అసలు మా అన్నదమ్ములకి నేనంటే మామూలు ప్రేమ కాదు. అసలు నన్ను అసలు వదిలిపెట్టి పోయింది. అది పోయింది. వాళ్ళు కనపడట్లా. స్తోత్రం. అసలు అక్క చెల్లెళ్ళకు కూడా నేనంటే అసలు మామూలుగా అది కూడా పోయింది. స్తోత్రం. సకల సంపదలు కలిగిన సంపన్నుణ్ణి ఏందనుకున్నా మరి, అది కూడా పోయింది. 10 మంది సంతానం అండి, అది పోయింది. చివరికి ఏం మిగిలింది? టార్చర్ చేయటానికి ఉత్తమురాలైన భార్య మిగిలింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పుండు మీద కారం చల్లటానికి. మళ్ళీ అన్నీ పోయినా కొద్ది రోజులకి మర్చిపోయి మళ్ళీ నార్మల్ కండిషన్కి వస్తాడేమో అని వాటిని మళ్ళీ గుర్తు చేసి రేపి అర్థమైందా, గందరగోళం చేయటానికి ఉత్తమురాలు, యోగ్యురాలు ఆమెనొక్కదాన్ని ఉంచాడు. ఎందుకంటే
పోనీ అది లెక్క. పోయిందా అది? మీరు మళ్ళీ పరిగెత్తారు, మనకు అవమానం. ఆడవాళ్ళ ముందు మళ్ళీ మీరు కూడా దాన్ని చూసి అమ్మో అమ్మో అని పరిగెత్తే పరువు పోయిద్ది. సరే కూర్చోండి ప్రశాంతంగా. ఎక్కడొచ్చాగా? ఏమమ్మ దగ్గర వచ్చాం కదా. ఆమెను ఒక్కదాన్ని ఉంచాడు, ఎందుకంటే ఆయన ప్రాణం తీయటానికి, నిద్రాహారాలు లేకుండా చేయటానికి. అంతే, మర్చిపోయింది కూడా గుర్తు చేస్తుంటారు. ఏం దేవుడు, అన్నీ పోయినాయి. ఎంత పెద్ద ఇదనుకున్నా నిన్ను, ఏమీ లేదని తేలిపోయింది. పెద్ద తెలివైనోడు అనుకున్నా, పిచ్చోడు అయిపోయావు. బాగా సంపాదించావు అనుకున్నా, అన్నీ పోగొట్టావు. పెద్ద జ్ఞానవంతుడు అనుకున్నా, నీ అంత వెధవలేడని అర్థమైపోయింది. అంటారా? తెలీదా నీకు? తెలుసుకొని జాగ్రత్తగా ఉండరు. యశ్వంత స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లే. ఒరే, అన్నీ బాగున్నప్పుడే ఎవరు భజన చేసినా పరిస్థితి తారుమారైందంటే అమ్మ బాబోయ్ చుక్కలు చూపిస్తారా. నమ్మొద్దు. ఆడు చూడు ఎంత యుక్తిపరుడో లూసిఫర్ గాడు. అన్నీ వైనం చేసేసి ఆ ఒక్కదాన్ని ఉంచాడు, ఎందుకంటే టార్చర్, రంపపు కోత కొయ్యటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పు గట్టిగా. అసలుకి ఒళ్ళంతా పాపం పుళ్ళతో ఆయన అల్లాడుతుంటే ఏమిపోయో దాని మీద కారం చల్లుతూ ఉంటాడు. అసలు ఈ బాధ ఎక్కువైతే ఆ బాధ ఇంకా ఎక్కువ అయిపోయింది. ఆయన మాత్రం ఎందాక ఊరుకుంటాడు. కన్ఫామ్ చేసి ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు, అమ్మాయి మంచి మూర్ఖురాలు అమ్మాయి నువ్వు అని. చూసి సంతకం పెట్టి ఇదిగో అమ్మ సర్టిఫికెట్ దాచిపెట్టుకొని ఇచ్చాడు. పైన మూర్ఖురాలు అని రాసి ఇచ్చాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ మీరు అట్లేరుగా ఉన్నారా? ఏందో మౌనంగా ఉన్నారు మా తల్లులు. మరి ప్రియులారా, అంత ఏదేది ఆధారం, బంధువుల ఆధారం అనుకున్నాడు. చూడండి, దేవుడు పాఠం నేర్పాలనుకున్నప్పుడు నీ ప్రాణ స్నేహితులు కూడా నీకు కనపడరు. దేవుడు పాఠం నేర్పాలనుకున్నప్పుడు నీ తెలివి ఎంత పిచ్చిదో నీకు అర్థమైపోయింది. నీ తెలివి అక్కరకు రాదు, నీ జ్ఞానం పనికి రాదు. దేవుడు నీకు పాఠం నేర్పాలి, నిన్ను విరగొట్టాలనుకున్నప్పుడు నీ బంధువులు నీకు కనపడరు. మరి ఎటుపోయారు చూసుకోండి. ఏబు గ్రంథం కావాలంటే శ్రమలలో ఉన్నంత వరకు వాళ్ళు కనపడ్డారేమో చూడు. పాపం స్నేహితులు వచ్చారు, ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ఆమెమో అప్పుడప్పుడు కారం చల్లిపోయేది. ఎవరు? భార్య. వీళ్ళు అచ్చంగా ఆయన దగ్గరే కూర్చున్నారు. ఎందుకు తెలుసా? వీళ్ళు పుల్లలు తీసుకొని కూర్చున్నారు. పుల్లలు ఎవరు? స్నేహితులు. పుల్లలు తీసుకొని గుచ్చటం మొదలుపెట్టారు. అప్పుడు ఏవో కడుపులో మండి అననే అన్నాడు, మీరంతా పనికిమాలిన వైద్యులురా, గాయాలు మాన్పేవారు కాదు, గాయాలు రేపేవారు మీరు అన్నాడు. ఎందుకు? వీళ్ళ డైలాగులు వచ్చిన వాళ్ళు పాపం ఏబు పరిస్థితి చూసి అల్లంత దూరంలోనే ఆగిపోయి ధూళిలో కూర్చొని ఎన్ని రోజులు ఉపవాసం ఉంది? వాళ్ళు 7 రోజులు ఫాస్టింగ్ ఉన్నారు. ఏబుని చూసి మంచివాడు ఎప్పుడైనా ఇట్లా బాధలు పడతాడా? మంచివాడికి ఇట్లాంటి పరిస్థితులు వస్తాయా? నీకు ఒక్కసారి ఇట్లా జరిగిందంటే మొత్తానికి ఏదో తేడా, ఏదో జరిగింది అని దేవుని పక్షంగా మాట్లాడినట్టే ఉన్నారు. కానీ ఏబును మాత్రం కుళ్ళబొడిచాడు పెట్టారు. కడుపులో మండి అరుస్తాడు, ఎందుకురా మీరు వచ్చారని. ఆమె నయం అప్పుడప్పుడు వచ్చి కాస్త బాధ పెట్టిపోతుంది. ఆమె గుర్తొచ్చినప్పుడు మీరేంద్ర అచ్చంగా నా దగ్గరే కూర్చున్నారు, ఇదేం కంపెనీ ఇవ్వటం రా అని మీరంతా పనికిమాలిన వైద్యులని తిట్టిపోసారు. అంటే ఒక దశలో దేవుడు మనల్ని విరగ్గొట్టాలి అనుకున్నప్పుడు గాయాలు కట్టవలసిన స్నేహితులే గాయాలు చేస్తారు. బాగా వినండి అందరూ. ఏందోనన్నయ్య, నా సొంత వాళ్ళే నాకు అంత ద్వేషం అయిపోయారు, ప్రాణ స్నేహితులే నన్ను ఎంత పురుగును చూసినట్టు చూస్తున్నారంటే
విరుగుడు సెక్షన్లో ఉన్నావు బాబు, అమ్మా విరగొట్టే సెక్షన్లో ఉన్నావు, అంతే ఉంటుంది. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరిని నమ్మినా ఫలితం లేదురా, ఎవరిని నమ్మినా ఫలితం లేదురా. యేసుని నమ్మితే మోక్షముందిరా. అరే భలే జాయింట్ అయిందిరా, రెండో చరణంలో అది ఫస్ట్ చరణంలోకి. మావాడు రెండోది తీసి ఫస్ట్ దానిలో పెట్టి. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఇప్పుడు రా పాడాలి. పరలోకంలో దేవునికి మహిమ. నేను ఆపినప్పుడు రా పాడాలి. పుస్తకం దగ్గర పెట్టుకో, లేకపోతే మూడో చరణంలో కూడా పోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎక్కడొచ్చాగాం? ఏందో చెప్పుకుంటున్నాం, అంతేనా? ప్రాణ స్నేహితులు సైతము గాయాలు చేసేశారు. కట్టుకున్న భార్య, అమ్మో మీరెంత తెలియకల్లోనండి, అమ్మో బాబోయ్ మీరు ఇంత జ్ఞానవంతులు అనుకోలేదండి, అమ్మో మీరు అని భజన చేసిన భార్య చావకూడదు, సస్తే పోయిద్దిగా, నీలాంటి బతకడం అవసరం అంటావా అని అవమానంగా మాట్లాడి. నేను చెప్తున్నా, ఇవన్నీ ఎవరు అనుభవిస్తున్నారో, ప్రస్తుతం ఈ గాయాలు ఎవరు పొందుతున్నారో వారందరినీ దేవుడు విరగొట్టే పని జరిగిస్తున్నాడు కనుక ఇవి నీకు ఎదురవుతున్నాయి. నీలో ఏ ఏ విషయాలలో నువ్వు ఇతరుల మీద డిపెండ్ అవుతున్నావో, ఎవరికి నీ మనస్సున చోటు ఇచ్చావో, ఎవరి విషయంలో ఎక్కువగా ఊహించుకున్నావో అవన్నీ దేవుడు విరగొట్టవలసి ఉంది. డబ్బును చూసి మిడిసిపడి ఆహా పైసలు ఉంది నాకేం పర్వాలేదంటే అది ఉన్నా నీకు ప్రయోజనం లేదనిపిస్తాడు దేవుడు. ఆ డబ్బు విషయంలో నువ్వు విరగొట్టబడవలసి ఉంది. నీ జ్ఞానం, నీ పనితనం, నీ టాలెంట్ ఏది నీకు అతిశయ కారణంగా రాదు, ఏ నరుడుగా రాదు. దేవుడు విరవవలసి ఉన్నది. ఎందుకు చెప్తాం వినండి. దేవుణ్ణి గాక మరి దేన్ని ఆధారం చేసుకున్నా శాపం వస్తుంది అని చెప్పాడు బైబిల్లో. అది ఆ శాపం నుంచి మనల్ని రక్షించడం కోసం దేవుణ్ణి మనం ఆధారం చేసుకున్నట్లు దేవుడు మనల్ని మలుచుకు రావలసి ఉన్నది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒక్కసారి చూడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకుని. అదుగదుగా మాట చూడండి. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకున్నవాడు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. అద్దుగది సంగతి. శాపం వెంటాడిద్ది. అలా మనం శాపగ్రస్తులము కాకుండున్నట్లు. తర్వాత అయిపోలేదు మా మంచి మ్యాటర్ ఉంది, చదువు అక్కడ. వాడు ఎడారిలోని అర్హు వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిశ్చినమైన చవిటి భూమి యందును నివసించును. అదంట సంగతి. ఈ పరిస్థితి మనకు ఉండకుండున్నట్లు మనము ఆయననే ఆధారము చేసుకొని ఉండవలనని దేవుడు కోరుచున్నాడు. తర్వాత చదువు తల్లి. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, అద్దుగో యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.
వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అబ్బా. అది కాలువలో ఓరను, దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ఎవరు ఎవరు ఈ వ్యక్తి? ఎవరు? దేవుణ్ణి ఆశ్రయించిన వాడు, దేవుణ్ణే ఆధారం చేసుకున్నవాడు. ఇప్పుడు చెప్పండి, నీ నీతి నీకు ఆధారమా? చెప్పు బాబు, చెప్పమ్మా. ఎవరు ఆధారం? అరే నోరు తెరిచి చెప్పండి, చెప్పండి గట్టిగా. రైట్. నీ పరిశుద్ధత నీకు ఆధారమా? ఎవరు ఆధారం? రైట్. నీ డబ్బు నీకు ఆధారమా? మరెవరు? నీ తెలివితేటలు నీకు ఆధారమా? చేసుకుంటే ఆధారం చేసుకో. ఏ విషయంలో జోక్యం చేసుకున్నట్టు నీ విషయంలో కూడా జోక్యం చేసుకుంటాడు. చేసుకోమంటారా? ఎందుకు వచ్చిన గొడవ? నీలో ఆ చెత్త ఉందో ముందే తగలబెట్టి, లేకపోతే ఏ అగ్గినది కాల్చుకుంటూ వచ్చి నిన్ను తగలబెట్టక మునిపే నీకు ఆధారములుగా ఉన్నవన్నీ కూడా నీ అంతరంగంలో కాల్చి అవతల పడేశాయి. ఎవరిని ఆధారం చేసుకుంటావు? అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, రాజా 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 రాజా. యేసు రాజా, రాజా రాజా. ఆమేన్. యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా. యేసు రాజా, రాజా రాజా. యేసు రాజా. దేవునికి మహిమ. మంచి ప్రసంగికుడైతే మనకు పిచ్చ ఫాలోయింగ్ ఉంది సార్. ప్రసంగికుడా, ఆ ఫాలోవర్స్ అంతా పట్టుకొని గుండు గీకుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డౌట్ లేదు. వద్దొద్దు, కలలొద్దు. ఎక్కువ మంది నీకు ఫాలోవర్స్ ఉన్నా, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా ఇప్పుడు ఇదొక అతిశయం అయిపోయింది. మన ఛానల్ ఎక్కడ, మనం ఎక్కడ? నేను చెప్తున్న అతిశయ కారణం లేదు. ఒకవేళ ఫాలోవర్స్ని బట్టో, సబ్స్క్రైబ్ను బట్టో, మరిదేన్ని బట్టో ఒకవేళ అతిశయపడ్డాం అనుకో, ఇది ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి చెబుతున్నాను నేను. అది కూడా విరగొట్టబడాల్సి ఉంటుంది. పొర్రపాటును కూడా నమ్మొద్దు. జనులు నిన్ను మెచ్చుకున్నారు అంటే వాళ్ళ దృష్టికి నిన్ను ఘనపరిచింది ప్రభువు తప్ప వాళ్ళు కాదు. వాళ్ళు కాదా? ప్రభువు నీకు ఆ కృపనిచ్చాడు. అట్లా కాకుండా నీ దృష్టి వాళ్ళ మీదకి మళ్ళించి వాళ్ళని నీకు అప్పచెప్పిన దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి వీళ్ళ సంతోషాన్ని వెతికావంటే ప్రసంగికుడా ఖాయం. ఏం ఖాయం? నీకు గుండు గీకటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవ్వరికి, అందరికీ ఆధారం ఆయనే, ఆశ్రయం ఆయనే. కొంతమందికి దిగులు, వానికి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఎంత కష్టపడినా నాకంత ఫాలోయింగ్ రావటం లేదు. వాట్ ఈస్ దిస్?
ఏముంది మొన్న చెప్పింది, దట్ ఈజ్ వంకాయ పులుస్. ఏమీ లేదు, అసలు ఆ చింతే వద్దు. నేను చేసే ఈ పని దేవుడు సంతోషిస్తే నాకంతే చాలు. నా ప్రయాస నా ప్రభు గుర్తిస్తే నాకంతే చాలు. ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన పిల్లల రక్షణ కొరకు నేను పడుతున్న కష్టం మనుషులు గుర్తించకపోయినా నా యేసు గుర్తిస్తే నాకు చాలు. వాళ్ళు నాకు భజన చేయాలన్నది లేదు, వాళ్ళు నాకు జేజేలు పలకాలన్నది లేదు. వాళ్ళ భజన జేజేలు అంతా నాకు తెలుసు అని అనాలి. అప్పటిదాకా పౌలుని పాము గరిసేసరికి వీడు తేడా అన్నారు, వీడు ఎంత భయంకరమైన పాపియో అన్నారు. ఎవరు? మెలితే ద్వీపవాసులు. ఆ పేరు కూడా విచిత్రంగానే ఉంది, మెలితే అని అన్నారా? సరే, తర్వాత ఏం జరిగింది? పాము కరిసినా కూడా విషం ఎక్కకపోయేసరికి ఇతడు ఒక దేవత అన్నారు. లుస్త్రలో బలహీన పాదాలు గల పుట్టుకుంటి అయిన మనుషుణ్ణి స్వస్థపరిచినప్పుడు పౌలు బర్నబాలని హెర్మే ద్యుపతీయులు భూమి మీదకి వచ్చారని పూజారి ఎడ్లను కూడా తీసుకొచ్చి వీళ్ళ ముందు బలియడానికి సిద్ధపడ్డారు మనుషులు. వేరే ప్రాంతం నుండి యూదులు వచ్చి ఆ జన సమూహమును పౌలుకు బర్నబాకు వ్యతిరేకముగా తిప్పగా, అరే అప్పుడప్పుడే కైసా చేంజ్ హోతా హై భాయ్ దిమాగ్, అప్పుడప్పుడే ఎట్లా మారిపోయిద్దిరా అయ్యా మైండ్. అరే అప్పుడప్పుడే పొగుడుతావా, అప్పుడప్పుడే రాళ్ళు తీసుకొని కొడతావా? అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? వాళ్ళని అడుగుతామన్నా, అరే నిన్ననే కదా పొగిడావు, మళ్ళీ ఇలా రాయి తీసుకున్నా. ఏమో అన్నా, నిన్న నాకు అలా అనిపించింది, ఈరోజు నాకు ఇలా అనిపిస్తుంది. రేపు ఎలా అనిపిస్తుందో తెలియదు అని కత్తి కూడా తీసుకోవచ్చు. ఒరే నీకు దండవరా, నీ ఫాలోయింగ్, నీ తలకాయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల మెప్పు అది. అప్పుడప్పుడే భజన, అప్పుడప్పుడే మళ్ళీ రాయి, అప్పుడప్పుడే ప్రశంస, అప్పుడప్పుడే తృణీకారం. దేవుడు చేస్తాడా? జరిగిందా లేదా? పౌలు బర్నబాలకి పూజారి ఎడ్లను మరి తీసుకొచ్చి దేవతలు మన ముందుకు వచ్చి, దేవతలే నిలబడ్డారా చూస్తారేమిట్రా తండ్రిరా అన్నోళ్ళు రాళ్ళు తీసుకొని కొడితే చచ్చిపోయాడని పౌలను పక్కకి ఇచ్చారు. బాబు అందరికీ వందనాలు, లేదు నాకు ఫాలోయింగ్ అని కృంగిపోయే వాళ్ళారా మీకు వందనాలు, అస్సలు మంది మామూలు ఫాలోయింగ్ కదా అని ఎగరేసే వాళ్ళారా మీకు వందనాలు. వారైనా వీరైనా మనుషులను బట్టి అతిశయపడే ప్రతి ఒక్కడు, మనుషులను బట్టి అతిశయపడటానికి అవకాశం దక్కలేదని ఏడిసే ప్రతి ఒక్కడు దేవుని లెక్కలో పక్కకు పెట్టబడతారు. మన దృష్టి మనల్ని ప్రశంసించే మనుషుల వైపు కాదు, మనుషుల ఎదుట మనల్ని ఘనపరిచి మనల్ని వాడుకుంటున్న ప్రభు వైపు. అన్నా అసలు ఎంత గొప్ప సంగతి అన్నా మీరు అంటే, ఈ భజన వెంటనే అటు తిప్పాలి, వాళ్ళ భజనకి చేతులు అడ్డం పెట్టి పైకి తిప్పాలి. ఆ భజన నీకు తగిలిందా అవుట్, ఇక ఇంకా ఏముండదు, ఇక అయిపోయింది. ఇక రెండో సౌలులాగా, ఇక రెండో సౌలు ప్రతిరూపం భూమి మీద వచ్చేస్తుంది. ఇక సమస్య లేదు. మంది కాదు స్తుతి, మంది కాదు ఘనత, మంది కాదు మహిమ. మాకు కాదు యెహోవా, మాకు కాదు. దేవునికి స్తోత్రం. ప్రభువా మీకే, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకొని, దేన్ని బట్టి కూడా మనకు అతిశయ కారణం ఉంటే దాన్ని దేవుడు పనిగట్టుకుని విరగొట్టవలసి ఉంది. దేవుడు జోక్యం చేసుకోనక మునిపే నీవు గుర్తుబట్టి ఆ విషయంలో విరిగిపోతేవా నీకు మేలు. దేవుని చేతిలో నువ్వు ఆశీర్వాద కారణంగా ఉంటావు. ఏబు వలె రెండంతల దీవెనకు పాత్రురాలి అవుతావు. ఆ తర్వాత నీటి యోరను నాటబడిన చెట్టు వలె, 2 చోట్ల ఈ మాట వాడాడు. కీర్తనల గ్రంథం 1 కీర్తనలో ఇదే మాట మాట్లాడాడు. మొట్టమొదట చూడండి, కీర్తనల గ్రంథం 1 కీర్తన. దేవుని మాటను ఆధారం చేసుకున్నవాడు నీటి యోరను నాటబడిన చెట్టు వలె ఉంటాడు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు
దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి, దేవుని మాటను ఆధారం చేసుకోవాలి. అర్థమైందా? దేవుడే మనకు ఆశ్రయం. అక్కడేమన్నాడు? ఏవేమో తన స్వీయత విషయంలోనూ స్వనీతి విషయంలోనూ సొంత మనుషుల విషయంలో అన్ని విషయాల్లో విరిగిపోయాడు. ఇక ఏదైనా నా ఆధారం ఆశ్రయం నువ్వేనయ్యా అనేశాడు. శబాష్, నచ్చావు నాకు. స్నేహితులు వెధవలు పాపం తెలియక పొరపడ్డారులే తండ్రి, వదిలేసి పో చెప్పాక వదిలేస్తున్నా. ఇదిగో రెండంతల దీవెన. దేవుడు విరగొట్టి మళ్ళీ ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఇక ఎక్కడెక్కడ బ్రేక్ అయినవన్నీ మళ్ళీ లైన్లోకి వచ్చినాయి. కొలిమిలో ఉంచినప్పుడేమో అన్నీ ఎక్కడెక్కడ స్తంభించిపోయి అంత శూన్యం కనపడింది. కొంతమంది అంటారు, అన్నా బాగా వస్తున్నావన్నా, ఏందో అన్నా విచిత్రంగా మారిపోయిందన్నా, అన్ని వైపుల ద్వారాలు ముయ్యబడ్డట్టు అయిపోయిందన్నా, ఏం జరిగిందో అర్థం కావట్లేదన్నా. అంటే ఏ ద్వారాలు చూసి మిడిసిపడ్డావో ఇప్పుడు కొలిమిలోకి పోయావు. అర్థమైందా? కొలిమిలో బాగా కాల్చుడు సెక్షన్ అయిపోయిన తర్వాత ఇక ద్వారాలకు వెళ్ళి చూడటం మానేసి, అన్ని ద్వారాలు చూడటం మానేసి పైకి చూడటం మొదలు పెడతావు. పైకి ఎప్పుడైతే చూడటం మొదలు పెట్టావో అప్పుడు ఈ ద్వారాలన్నీ ఓపెన్ అవుతాయి. అర్థమైందా? ఏబునేమో రెండంతలా ఆశీర్వదించాడు. దేవునిని ఆధారంగా చేసుకున్నవాడు ఎలా ఉంటాడు? ఇర్మియా 17:5లోనేమో మనుషులను ఆధారం చేసుకున్నోడికి ఏ గతి వచ్చిద్దో చెప్పాడు. ఇంకొంచెం నిదానంగా దిప్పమ్మను, నిదానంగా దిప్పి చదువమ్మా మైకు తీసుకొని. నరులను ఆశ్రయించి, అది కాదమ్మా, అది నేను చెప్పా. ఆ కింద వచనం, అక్కడే కింద వచనం అమ్మా, యెహోవాను నమ్ముకొను వచనం అమ్మా, వచనం 7వ వచనం. అదమ్మా పైనేమో 5వ వచనంలో ఏం చెప్పాడు అబ్బాయి? మనుషులను ఆధారం చేసుకొని దేవుణ్ణి పక్కన పెట్టినోడు శాపమును పొందుతాడు. మనుషుల్ని పక్కన పెట్టి దేవుణ్ణి పట్టుకున్నవాడు ఎలా దీవించబడతాడో చెల్లి చదువుతుంది. చూడండి 7వ వచనం చదువురా త్వరగా. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, అదే యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ఆకువాడక ఆత్మఫలమును ఆనందముతో ఫలించగా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించగా, జీవజలముల ఊటలైనా నీయోరన నన్ను నాటితివా, జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దేవునికి మహిమ. పాపం ఎవరు కంటికి కనపడకుండా పోయారు, అందరూ పోయారు అని వేదన పడుతున్నాడు కదా ఏబు. ఆ పరిశోధన అయిపోయిన తర్వాత, విరవబడిన అనుభవం అయిపోయిన తర్వాత మొత్తం వచ్చారు. వచ్చి పట్టుకొని అక్కలు, తమ్ముడా ఏబు ఎంత లేచి బాధలు పడ్డావు నాయన, పడేటప్పుడు ఎటు పోయావు అక్కయ్య, అక్కయ్య తమ్ముడా ఏబు, తమ్ముడు ఎన్ని బాధలు పడ్డావురా, పడేటప్పుడు ఎటు పోయావురా అన్నయ్య.
ఓరు అన్నయ్య కనపడాడు. ఎందుకు? ఎవరిని ఆధారం చేసుకున్నంతే జరిగిద్ది. అంతే. చెప్పండి అందరూ కట్టకట్టుకొని చెప్పండి. చెప్పండి, ఎవరు ఆధారం? ఎంతవరకు? ఎన్ని పరిస్థితులకి? అప్పటిదాకా యాంత్రికంగా చేసి ఉండొచ్చు. ఎప్పుడైతే తాను ఎలాంటి వాడో ఏబుకు అర్థమైందో అప్పుడు దేవుని గొప్పతనం ఏందో ఏబుకు అర్థమైంది. అయ్యా, నేనేదో గొప్ప అనుకున్నాను కానీ నీ కృపయ్యా, నీ దయ, నా యోగ్యతను బట్టి నన్ను దీవించావు అనుకున్నాను కానీ కాదయ్యా, నీ కృపను బట్టేనయ్యా. నీ మంచితనం అంతా అర్థమైంది, నీ ప్రేమ అర్థమైంది, నీ దయ అర్థమైంది, నీ కృప అర్థమైంది. అయ్యా నన్ను క్షమించయ్యా. ఇప్పుడు అది అర్థమైన వాడే హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించగలుగుతాడు, ఆరాధించగలుగుతాడు. అర్థం కానోడు ఆనందించలేడు, ఆరాధించలేడు, ప్రేమించలేడు. దైవజనుడు ఒక ఆయన ఒక పార్క్ లాంటి దానిలో అటు ఇటు తిరుగుతా ఇంకొక ఆయన చూస్తూ ఉంటే ఈయన సడన్గా ఏడుస్తున్నాడంట. పెద్దగా ఏడుస్తున్నాడంట. అరే ఉండి ఉండి సడన్గా ఏడుస్తున్నాడు ఏంది అని ఒక ఆయన దగ్గరకు పోయి, అయ్యగారు ఏమైంది, ఎందుకు అంతసేపు ఏడుస్తున్నారు, ఉండి ఉండి సడన్గా ఏడుస్తున్నారు ఏమిటి అంటే ఆయన ఏడుస్తూ, ఏం చెప్పేదయ్యా, ఏం చెప్పేది, దేవుని ప్రేమయ్యా, దేవుని ప్రేమ అంటున్నాడంటే ఏడుస్తున్నాడంట. అదేందయ్య గారు, దేవుడు ప్రేమిస్తే ఏడవటం ఎందుకంటే ఆయన ప్రేమ నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపు ఆగట్లేదయ్యా, ఎందుకో నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏందో అర్థమైతేనే ఆత్మతో ఆరాధించగలుగుతాం. దేవుడు ఏందో అర్థమైతేనే ఆయన కృపను పరవశించి పాడుతాం. దేవుడు ఏందో అర్థమైతేనే ఆయనలో ఆనందించగలుగుతాం. అందుకే ఆయన ఏందో, ఆయన నీకెంత అవసరమో, ఆయన నీకు ఎంత శ్రేష్ఠుడో అర్థం దేవుడు మనకు తెలియజేయవలసి ఉంది. అప్పుడు నాకు అర్థమైంది. అందుకే ఎప్పుడు వాడినా యాంత్రికంగా వాడాలంటే నాకు బాధ. ప్రార్థన చేయాలన్నా యాంత్రికంగా చేయాలంటే బాధ, ఆరాధన చేయాలన్నా యాంత్రికంగా చేయాలంటే బాధ. ఏదైనా హృదయపూర్వకంగా నాకు తృప్తికరంగా నిండు మనసుతో పాడిన, ప్రార్థించిన, ప్రకటించిన, ఉపదేశించిన, ఆరాధించిన తృప్తి కలగాల, పరవశించాలా, ఆయనలో ఆనందించాలా. ఎందుకంటే ఆయన ఎట్టివాడో కొంత అర్థమైంది, ఆయన కృప ఎంతో అర్థమైంది, ఆయన ప్రేమ ఏముంది. ఇక్కడ నేను నిలిచి మాట్లాడడానికి ఏముంది నా దగ్గర? కృపే కదా. దేవునికి మహిమ. అందుకే ప్రియులారా, అది మనకు గ్రహింపు కలిగిస్తే, ఆయన విలువేందో అర్థమైతే అప్పుడు భయముతో కూడిన భక్తితో పాటు ప్రేమతో కూడిన భక్తి కూడా వచ్చింది. ఏం భక్తి బాబు? ప్రేమతో కూడిన భక్తి. ఎంత చనువు వచ్చిద్దో, ఎంత సమీపమైపోతామో. ఓ భక్తుడు పాడాడు, నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా గనలేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా గనలేను స్వామి.
నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మ్రోల మోసేను. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మ్రోల మోసేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. ఇప్పుడు ఏబుకు పోయినాయి మళ్ళీ వచ్చినాయి, వాటి మీద దృష్టి ఉంటుందా ఇక? ఒకసారి చెప్పండి నాకు, పట్టించుకుంటాడు వాటిని? దేవుని రుచి మరిగినటువంటి వాడు ఇక ఇది ఉంది ఇది లేదని పట్టించుకుంటాడా? అయిపోయింది చెప్పండి తొందరగా. నాకు పేరు వచ్చింది అని పరవశం పొందడు, నాకు అవమానం వచ్చిందని నన్ను అందరూ అంటున్నారు, అనరు. ఆ ఫీలింగే ఉండదు. అరే ఎవరేమనుకుంటే నాకు ఏమైనా అనుకొని పర్వాలేదు. పొగిడారు బ్రదర్ నిన్ను చాలా, స్తోత్రం. ఆ పొగడతామంది కాదు, న్యాయంగా అయిందే. తిట్టారు బ్రదర్ అంటే అందుకు అర్హుండే నేను, మరి పర్వాలేదు తిట్టని, ఏమైంది? అవమానించారు, అందుకు తగినవాడినే. నిన్ను నిందించారు బ్రదర్, అందుకే తగినవాడిని నేను, న్యాయమే. కుమిలిపోరు, కృంగిపోరు, వేదన పడరు. దేవుడు నా సర్వస్వం అండి. ఇంకా నాకు ఎవడేమంటే, నాకు నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు? మనుషుడు ఏమనుకుంటే నాకేంది? నా ప్రపంచమే ఆయన అయిపోయాడు. పొగిడినా ఆయనే నన్ను పొగడాలి, తిట్టినా ఆయనే నన్ను తిట్టాలి. అప్పుడు పట్టించుకుంటా నేను. యేసయ్య తిడితే పట్టించుకుంటా, యేసయ్య ప్రశంసిస్తే అప్పుడు పట్టించుకుంటా. యేసయ్య నన్ను ముద్దాడి నువ్వు బహు ప్రియుడివిరా అంటే ఆయన పాదాలు పట్టుకొని ముద్దు పెట్టుకుని నీ దయ తండ్రి అంట. అది నిజం, అది స్థిరం. ఇంక ఎవరన్నా నేను పట్టించుకోను అన్నట్లుగా మన మనస్సు మనం సిద్ధపరచుకోవాలి. ఇది భక్తి సాధనలో ఒక ముఖ్య సంగతి. దేవుడు మనల్ని ఇలా జోక్యం చేసుకొని దేనిని బట్టి కూడా మన అతిశయపడకుంటున్నట్లు మన అతిశయ కారణాలు విరగొట్టవలసి ఉన్నది. కాబట్టి వెతుక్కోండి ఎవరి కాళ్ళు, ఎవరిలో ఏ జాడ్యం ఉందో, ఏ చెత్త ఉందో వెతుక్కొని అతిశయ కారణమైన సమస్తము కూడా విరవబడి కాల్చబడి నీ హృదయంలో, నీ నోట, నీ గుండెల్లో నా అతిశయ కారణం నా దేవుడే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. దేవునికి మహిమ. కొంతమంది నాకు కనబడతారు, కొంతమంది తగులుతారు, అయిపోయింది. దేవుని బిడ్డలే కానీ చాలా మెల్లగా, చాలా లౌక్యంగా వాళ్ళ క్యాష్ నాకు చెప్పడానికి ట్రై చేస్తారు. అందరిలో ఒకళ్ళలాగా నేను మామూలుగానే చూస్తా కదా. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మేము స్పెషల్, మేము ఫలానా ఆసు, మేము ఫలానా పీసు. అది తెలియక మమ్మల్ని ఇట్లా పట్టించుకోవటం లేదేమో ఈయన. మేము ఏం ఆసో తెలిస్తే ఈయన పట్టించుకుంటాడని ఆ ఆసు పీసు నాకు చెప్పడానికి చాలా తిప్పలు పడతారు. మామూలుగా అన్నయ్య, మేము మామూలుగా ఫలానా ఆశ అన్నయ్య అన్నగానే నాకున్న గౌరవం కూడా పోయింది. ఇది చెప్పకపోతే బాగుండు కదా తల్లి అనిపిస్తుంది. అంటే వాళ్ళ కులాన్ని స్పెషల్గా గుర్తించి గౌరవిస్తామేమో, దాన్ని బట్టి ఒక అతిశయం. నీ అతిశయ కారణాలన్నీ విరిగిపోవాలి. నీ ఆంతర్యాన్ని తొంగి చూస్తాడు ఆయన. పిచ్చి మొఖాలు జనాలకి ఏం తెలుసు? నీ పై గెటప్పే చూసేది. దేవుడు మొఖాల్లోగా చూసేది, హృదయం వైపు చూస్తాడు. కాబట్టి సింపుల్ మెసేజ్, పెద్ద నేనే ఎక్కడికో పోయిందేం కాదు, చాలా తేలిగ్గా మీకు విషయం అందించాను.
నయానో భయానో నవ్వించో కవ్వించో దేవుని సంగతి మీకు అర్థమయ్యేటట్టు అవగాహన కల్పించడానికి నేను దేవుని మూలంగానే మాట్లాడాను. ఇది గ్రహించి ఇంకా ఇది ఎందుకంటే ముఖ్యంగా దైవ సేవ చేయాలి అనుకునే వారికి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని ప్రేమించాలి, దేవుని సంకల్పం నెరవేర్చాలని యథార్థ హృదయాలందరికీ, విశ్వాసులకి, పరిచారకులకి అందరికీ ఉపయోగపడే సంగతి. ఎవరి హృదయాల్లోకి వాళ్ళు చూసుకోండి, ఎవరి వ్యక్తిగత జీవితంలో వాళ్ళు ఆలోచించుకోండి, జాగ్రత్త పడండి, దేవుని ముందుకు రండి.